నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. He's not just born with a silver spoon. He's born with immense talent. అది తప్పితే వేరే ప్రపంచం కూడా పెద్ద ఎక్కువ తెలియదు. ఈ అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్ వల్ల మీరు చదువులకు కూడా కొంచెం ఎగనామాలు పెట్టేశారు చాలా చదువుకునే లేదు అసలు సరిగ్గా. బట్ ఇంట్లో ఎప్పుడు ఇది ఒక మ్యాటర్ కాలేదా, మ్యాటర్ ఆఫ్ ఇష్యూ ఫర్ యూ? కొన్ని సంవత్సరాల తర్వాత అందరూ డిసైడ్ అయిపోతారు వీడి చదువు రాదని. సో అలా స్కూల్ ఫ్రెండ్స్ మీ అందరూ కూడా ప్యాక్ ఆఫ్ స్పాయిల్డ్ బ్రాడ్స్. అంటే మీరు చాలా ఫుడీ పర్సన్ అని జస్ట్ హాగ్ ఆన్ ఫుడ్. ఇప్పుడు కాదని ఎవరు చెప్పారు? నేను రంజాన్ వస్తే హైదరాబాద్ 30 రోజులు తింటాను నేను. ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకునే వాళ్ళు కాదట మీ ఇద్దరు కలిసి తిరగటం, కలిసి ఉండటం. అది మీ వ్యక్తిత్వం కాబట్టి అది సినిమాల మీద కూడా దాని ఇంపాక్ట్ క్రియేట్ అయింది. ఆర్కే బీచ్ మీద ఒక సబ్మరీన్ ఉంది. ఆ సబ్మరీన్ మన విశాఖపట్నం కథ కూడా మనకి ఎవరికి తెలియదు. ఆ క్వశ్చన్స్ ఎవరు అడగరు. అండ్ సినిమా అన్న దానికి ఒక అద్భుతమైన పవర్ ఉంది. ఇండియా పాకిస్తాన్ వారు అది ఎప్పుడో 1971లో జరిగింది. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మీరు ఏ గట్టుతో ముందుకెళ్ళారు అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ టు టేక్ ఇట్ అప్. ఒకటి సంకల్ప్ నా దగ్గర రాలేదండి, నేనే సంకల్ప్ దగ్గరికి వెళ్ళాను. వావ్. అది ఎలా జరిగిందంటే ఇప్పుడు ద ప్రోడక్ట్ ఇస్ నాట్ రైట్ టుమారో, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సంకల్ప్ ఫెయిల్యూర్, ఇట్స్ ఆల్ ఆఫ్ ఇట్స్ ఆర్ ఫెయిల్యూర్ టుగెదర్. మీరంటూ ఒక వ్యక్తి లేకపోతే గాజీకి ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకో గొప్ప హీరో వచ్చి ఇంకా పెద్ద సినిమా చేసేవాడేమో ఎవరికి తెలుసు. స్పెషల్ అపియరెన్స్లు, క్యామియో రోల్స్ అవి కూడా ఎందుకు చేస్తుంటారు మధ్య మధ్యలో? మీ ఊరికి ఫ్రెండ్స్ దగ్గర చేసేస్తానండి అంత ఆలోచించండి వీటి గురించి. అవునా? దేనికి ఏది లెక్క అయినండి. సో దేనికి లెక్క పత్రాలు ఉండవు. చెప్పాను చిన్నప్పటి నుంచి లెక్కలు రావు. దాని అమితాబ్ బచ్చన్ అసలు ఎలా ఒప్పించారు, ఏమని చెప్పారు? బాంబేలో అడిగినప్పుడు ఇప్పుడు చాలామంది చెప్పారు చెప్పరేమో, ఇప్పుడు ఇది అంత ఆయన సినిమా కాదు. అట్ ద సేమ్ టైం చాలామంది అడుగుతూ ఉంటారు, ఖచ్చితంగా అమితాబ్ బచ్చన్ గారు అంటే చాలామంది అడుగుతున్నట్టు. నేను సరే అనుకున్నా, సరే మ్యాక్సిమం చెప్తే అని చెప్తారు, నువ్వని చెప్తారు కదా అంతే. వెళ్ళానండి. వెళ్ళి ఈ 2 సినిమాల కోసం అసలు మొత్తం తెలుగు ప్రజలందరూ వెయిట్ చేశారు గ్లోబల్గా. మై రియల్ ఎక్సైట్మెంట్ వాజ్ అబౌట్ చిరంజీవి గారు. అంటే సీ దట్ మ్యాన్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఎ ఫాదర్ టు మీ. అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరో మీద లేని కాంట్రవర్సీస్ రానా మీదే ఉంటాయి. ఇప్పుడు నేను ఏ హీరో చేయని పనులు నేను చేస్తాను. అండ్ నేను ఒకటి నేను చాలా మంది హీరోలు చూశాను. అంటే వాళ్ళ హీరో అయ్యే ముందు నేను తెలుసు, హీరో అయిన తర్వాత తెలుసు. ఎంతగానో అభిమానించే ఆర్జీవి గారి ట్వీట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆర్జీ గారు ఎలా ట్వీట్ చేస్తారో మీకు తెలిస్తే మీరు ఈ క్వశ్చన్ కూడా అడగండి. కెమెరాస్, లైట్స్, యాక్షన్, ఈ 3 మాటలు వింటూనే పెరిగాడు. నటుడిగా తన వయసు 7 ఏళ్లే, కానీ సినీ పరిశ్రమలో మాత్రం తనకున్న అనుభవం అపారం. స్టీరియోటైప్ సినిమాలకు చాలా దూరంగా ఉంటూ తన మనసుకు ఏది నచ్చితే అలాంటి సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చారు ఇంతవరకు. సో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాడు. హీఈస్ నాట్ జస్ట్ బార్న్ విత్ అ సిల్వర్ స్పూన్, హీఈస్ బార్న్ విత్ ఇమ్మెన్స్ టాలెంట్. సో ఐ హ్యావ్ హియర్ విత్ మీ రానా. Yes, Rana. On my very special show, Dialogue with Prema, only on iDream. Thank you, Andy. Thank you for that lovely introduction. No, it's a fact. Thank you. Don't you think so? ఒక్కసారి మీరు నెమరేసుకోండి, నేను చెప్పిన దాంట్లో ఎక్కడ అబద్ధం లేదు. అంటే ఒక వాస్తవం అయితే ఉంది. సినిమాల్లోనే పెరిగాను ఆ 3 ముక్కలు ఇంటూ. అండ్ అది తప్పితే వేరే ప్రపంచం కూడా పెద్ద ఎక్కువ తెలీదు. బట్ సినిమాల్లో పెరిగినప్పటి నుంచి కూడా మీరు చిన్న వయసు, ఐ థింక్ 6th క్లాస్ 5th క్లాస్లో ఇప్పుడే మీరు అసలు యువర్ ఇంట్రడ్యూస్ టు విజువల్ ఎఫెక్ట్స్. అంటే ఏమందంటే అది అంటే ఎవరో నేర్పించి కానీ ఇలా ఒక న్యాచురల్ కోర్స్ ఆఫ్ లైఫ్లో వచ్చింది. అంటే మేము మెడ్రాస్ నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఫిల్మ్ నగర్లో అప్పుడు ఎవరు ఉండేవాళ్ళు కాదు, రాళ్ళు రప్పలు, తార్ రోడ్ కూడా ఉండేది ఇంటికి. ఆ టైంలో మా ఇంటి బేస్మెంట్లో ఎడిటింగ్ రూమ్ ఉండేదండి.
సో ఇంకా ఇంటి కింద ఇంక ఎక్కడికి వెళ్తాం ఇంకా. సో అక్కడ నేర్చుకోవడం జరిగింది. దాని తర్వాత మా ఇంటి పక్క సైడ్లో ఫస్ట్ టైం ఒక సౌండ్ థియేటర్ పెట్టారు. సో అంటే ఎక్స్పోజర్ టు సౌండ్ మిక్సింగ్, అండర్స్టాండింగ్ సౌండ్, ఆల్ దట్ కేమ్ అట్ దట్ ఏజ్ బికాస్ దట్స్ ఆల్ ఐ లెర్న్. అండ్ దెన్ ఆబ్వియస్లీ ఒక ఇంట్లో అందరూ సినిమాలు చేస్తూ ఉంటారు, సినిమాల గురించి ఎక్కువ మాటలు జరుగుతూ ఉంటాయి. అండ్ వివిధ భాషల సినిమాలు ఎక్కువ చూశాను చిన్నప్పుడు. అది ఇంగ్లీష్ సినిమాలో ఉండండి, తమిళ్, తెలుగు, హిందీ చూస్తూ అంటే ఇంట్లో పెద్దవాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళతో పాటు చూడడం. సో అది ఒక ఇన్బిల్ట్గా వచ్చేసింది. ఎంతైనా బ్లడ్లో కూడా ఉంది కదా నాన్న. ఇప్పుడు నాట్ జస్ట్ ఒక ఎన్విరాన్మెంట్ ఒకటే కాదు, తాతగారు అసలు హైలీ టాలెంటెడ్, ఖచ్చితంగా నాన్నగారు ప్రొడ్యూసర్, బాబాయ్ యాక్టర్. సో ఇన్ని అంటే ఒక మల్టీ ఫ్యాసిటెడ్ ఫ్యామిలీ. అండ్ అదే కాకుండా ఈ అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ వల్ల మీరు చదువులకు కూడా కొంచెం అది చదువుకోలేదండి, ఎగనామాలు పెట్టేశారు చాలా. చదువుకునే లేదు అసలు సరిగ్గా. అండ్ అంటే అప్పటి నుంచి కూడా ఇప్పుడు నేను చదువుకుంటే, ఇప్పుడు నేను చిన్నప్పుడు నా మార్క్స్ చూస్తే ఇంగ్లీష్లో నాకు చాలా బాగా వచ్చేది, హిస్టరీ చాలా బాగా వచ్చింది, లెక్కలు వచ్చేవి కాదు. అండ్ వచ్చేవి కాదు, చదువుకునేవాడిని కూడా కాదు. సో అంటే ఐ జస్ట్ వెంట్ ఆన్ టు ఇంట్రెస్ట్ దట్ ఐ హ్యావ్. ఐ డెంట్ డైవర్జ్ ఇన్ టు అదర్ థింగ్స్. బట్ ఇంట్లో ఎప్పుడు ఇది ఒక మ్యాటర్ కాలేదా, మ్యాటర్ ఆఫ్ ఇష్యూ ఫర్ యూ? స్కూల్లో సరిగ్గా చదువుకోవట్లేదు, మార్క్స్ సరిగ్గా అంటే అవుతూ ఉండేది. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత అందరూ డిసైడ్ అయిపోతారు ఇది చదువు రాదని. సో అలా వెళ్ళండి. బట్ ఆల్సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ అండ్ I was very clear in what I wanted to do. I started working when I was 17 or 18, Timeline Studios, and I started working with them doing special effects. So like career started quite quickly. And అది ఆ టైంలో ఎలా ఉండేదంటే చదివేటప్పుడు, ఇప్పుడు అందరూ చదువుకునే వాళ్ళు అమెరికాకి వెళ్తారు, ఇది చేస్తారు, అవి ఏవి మనకి రావు, అవి ఏవి మనం చేయలేము. సో ఏమీ చేయకుండా మిగిలిపోతామని ఒక భయం ఉంటుంది. అండ్ ఇంట్లో చూస్తే ఇప్పుడు మా నాన్న మెకానికల్ ఇంజనీర్, చిన్న MBA, ఇలాంటి వాళ్ళు కూడా బాగా చదువుకుని సక్సెస్ఫుల్గా ఉన్నారు. సో ఆ భయం నాకు తెలిసి ఇట్ మేడ్ మీ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ హియర్ యూ గో నౌ. ఐఎమ్ 32 and I've already worked for about 15 years, 16 years in my life. బట్ వాట్ గట్ ఫీలింగ్ యూ హ్యాడ్ రానా? అంటే ఓకే, ఇండస్ట్రీ మధ్య పెరిగారు, చదువులు సరిగ్గా అవ్వలేదు, మీ గ్రూప్ కూడా అలాగే ఉంది, మీ స్కూల్ ఫ్రెండ్స్ మీ అందరూ కూడా ప్యాక్ ఆఫ్ స్పాయిల్ బ్రాడ్స్. అంటే స్పాయిల్ బ్రాడ్స్ అనొచ్చు నాకు తెలియదు, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. బట్ ఎవ్వరూ బాగా చదువుకునే వాళ్ళు కాదంట, అందరూ ఫెయిల్యూర్స్ అంట. ఆ ఫెయిల్యూర్స్తోనే మీరు ఎక్కువగా తిరిగేవాళ్ళంట. అంటే ఒకటండి, ఆబ్వియస్లీ వీ వర్ అకాడమిక్లీ వెరీ వెరీ బ్యాడ్ అండి. ఇప్పుడు స్కూల్ టైంలో చూస్తే ఐ వాజ్ ద డిబేట్స్ క్యాప్టెన్ ఇన్ స్కూల్. మామూలుగా బాగా చదువుకున్నవాడికి ఆ పొజిషన్ ఇస్తారు. నేను ఎక్కువ పుస్తకాలు చదివేసి ఎక్కువ ఆర్గ్యుమెంట్లు పెట్టేసి బాగా మాట్లాడేవాడిని కాబట్టి నన్ను అక్కడ ఆ పొజిషన్లో పెట్టారు. సో అంటే మా ఇంట్రెస్ట్ కొద్దీ వెళ్ళి చేసుకున్నాం తప్పితే ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వలేదు. అండ్ I think somewhere cinema does that to you because you're exposed to so many things. See, until by the time I was in 12th class, I knew how to edit on a steam bag very, very quickly. I knew how to mix DTS sound. I knew how to composite shots. So that was something that ante మామూలుగా స్కూల్ అయిపోయి దాని తర్వాత ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి అందులో స్పెషలైజేషన్ తీసుకుని బయటకు వచ్చిన వాళ్ళకి నేర్చుకుంటారండి. అంటే పెరగడం వల్ల అలా జరిగిందా, లేకపోతే అంటే ఐ గెస్ ఇట్స్ అంటే I can't put a mark and say this is what it is, but that's what drove me here, and I'm very happy that I didn't study so much and I have so much knowledge about other things. అయితే till you took up acting as a profession, అంటే సీరియస్గా మీరు యాక్టింగ్ సీరియస్గా తీసుకునేంత వరకు కూడా మీరు చాలా ఫుడీ పర్సన్ అని యూస్ టు జస్ట్ హాగ్ ఆన్ ఫుడ్. ఇప్పుడు కాదని ఎవరు చెప్పారు? ఇప్పుడు కూడా ఇప్పుడు కాదని ఎవరు అలా లేరు మీరు, అందుకే అంటే దాన్ని కవర్ చేసుకోవడానికి వేరే నేర్చుకున్నాను. అంతేనా? ఓకే. అంటే ట్రై చేశానండి. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు 2017 అంటే 2010 is when I started acting, became a film actor. And at that time obviously దాని ముందు నేను ఏం చేసేవాడిని, నేను విజువల్ ఎఫెక్ట్స్ చేసేవాడిని. I did so many films. That time how I looked or what I was never the question. And when you're coming in front of the camera, acting అనేది ఒక విజువల్ మీడియం, ఫస్ట్ చూడడానికి కరెక్ట్గా ఉండాలి, పలానా క్యారెక్టర్ వేస్తుంటే దానికి తగ్గట్టు ఉండాలి. ఆ టైంలో ఉన్న ట్రైనర్స్తో మాట్లాడడం కానీ ఒక రొటీన్ తీసుకోవడం, అప్పుడు చాలా ఎక్స్ట్రీమ్ డయట్స్ అయ్యి చేసేవనుకుంటూ ఒక 6 నెలల్లో అర్థమైపోయిందండి ఇది నేను కాదు, నేను 100% ఇలా చేయలేదు. సో అంటే ఇతని పేరు మెన్షన్ కునాల్ అనే అతను మెన్షన్ చేయలేదు, ఎందుకంటే నా 7 సంవత్సరాల నుంచి అతనే ఉన్నాడు నాతో. తనకు కూడా అర్థమైంది వీడు ఇలా ఉండలేడు, కానీ ఇతన్ని అల్టిమేట్గా టాప్ ఫిజిక్ చేయాలని తను కూడా ఫిక్స్ అయ్యింది. సో వీ స్టార్టెడ్ డిజైనింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ దట్ ఆర్ వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్, సూటబుల్ టు మై thing, and we're actually trying to put something out in the next couple of months to show you how a regular
పర్సన్ కెన్ యాక్చువల్లీ బీ అ బాడీ బిల్డర్ ఇన్ దట్ సెన్స్. ఓ అంటే మీరు ఫుడ్ మంచిగా తింటూనే నేను రంజాన్ వస్తే హైదరాబాద్లో 30 రోజులు తింటానండి హలీం. అది ఒకసారి కాదు 2-3 సార్లు కూడా తింటాను అప్పుడప్పుడు. ఓకే సో అది తింటూనే ఇలా ఉంటుంది. ఓకే అంటే మీరు ఫుడ్ తింటూ మీ రిజీమ్ మెయింటైన్ చేస్తారు, మీ ఫిట్నెస్ రిజీమ్ అండి. అండ్ అంటే సమ్ టైమ్స్ వెన్ ఐ డూ దోస్ డైట్స్, ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా ఆ టైంలో యూ నీడ్ టు గెట్ రిప్డ్, యూ నీడ్ టు ఆ ఎక్స్ట్రీమ్ సైజ్ ఉంది షర్ట్ తీసి ఆ రిప్నెస్ అవి కావాలి. అప్పుడు ఒక 4 వారాలు 5 వారాలు ఐ జస్ట్ డూ ద డైట్ అండ్ దెన్ ఐ గెట్ బ్యాక్ టు నార్మల్ వెరీ క్విక్లీ. డజంట్ ఇట్ ఎఫెక్ట్ ద హెల్త్ అండి? అంటే ఈ రకంగా ఆన్ అండ్ ఆఫ్ ఇట్లా మీరు ఒక మిత్ ఉందండి చాలా మందికి, అలా సైజ్ గెయిన్ చేసి డ్రాప్ చేస్తే దే థింక్ దిస్ ఇష్యూస్ విత్ ద హార్ట్ అండ్ థింగ్స్ లైక్ దట్. ఎస్ దేర్ ఇస్ ఇష్యూస్, దట్ ఈస్ ఇఫ్ యూ ఆర్ పుట్టింగ్ ఆన్ ఫ్యాట్ అండ్ డ్రాపింగ్ ఫ్యాట్. వన్స్ యూ ఆర్ వెరీ మస్క్యులర్ పర్సన్, లైక్ ఇప్పుడు నా ఎనీ గివెన్ పాయింట్ మై బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది నాకు 11కి 15 మధ్యలోనే ఉంటుంది. అది ఎప్పుడు దానికి వెళ్ళదు. నా గ్రోత్ అనేది మసిలే గ్రో అవుద్ది, మసిలే డ్రాప్ అవుద్ది. సో దానివల్ల హార్ట్ మీద వీటి మీద ప్రభావం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ థింగ్స్ గెట్ మచ్ స్ట్రాంగర్. All your organs, all of them are much tougher than what they are, and that's what it is. కానీ జస్ట్ టెల్ మీ రానా, అందరి అనాటమీ ఒకేలా ఉండదు కదా. సో ఎవ్రీబడీస్ బాడీ ఇస్ డిఫరెంట్. అందరి అనాటమీ ఒకేలా ఉంటుంది అంటే ఒకటండి 100% ఇన్ యువర్ DNA స్ట్రక్చర్ దేర్ ఇస్ సంథింగ్ దట్ కమ్స్ as genetics. దాని బియాండ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఏముంటుందంటే ఆ బాడీని మనం ఎలా ట్రైన్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు మనం తినే ఫుడ్ కానీ, మనం చేసే వర్కౌట్లు కానీ, మన ఎవ్రీడే యాక్టివిటీ కానీ, మా లైఫ్ స్టైలే వెరీ యాక్టివ్ అండి. See now every day at 7 in the morning I shoot for a film and it's an active job. And నేను డెస్క్ మీద కూర్చోట్లేదు, కంప్యూటర్ వెనకాల కూర్చోట్లేదు. ఇంతకుముందు అలా ఉండేది. సో త్రూ మై ఎంటైర్ డే ఐఎమ్ యాక్చువల్లీ డూయింగ్ కార్డియో, వెదర్ యూర్ డూయింగ్ యాక్షన్, వెదర్ డూయింగ్ అ సీన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇన్ ది ఎండ్ ఆఫ్ ది ఈవినింగ్ యూ విల్ స్టిల్ లిఫ్ట్ వెరీ హెవీ వెయిట్స్. సో దట్స్ అండ్ అది ఒక లైఫ్లో ఒక నార్మల్ భాగం అయిపోయింది. ట్రైన్ చేయకుండా చాలా రేర్గా నేను ఇంటికి వెళ్తాను. సో దట్స్ బికమ్ అ నార్మల్ ప్రొసీజర్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ విచ్ ఇస్ వై వీ హోల్డ్ దట్ గ్రౌండ్. That's very interesting actually. So it's also, and I prefer not to starve myself of anything. అంటే యూ రియలీ సీరియస్లీ టెల్ దట్ మీరు ఎక్కువ స్టార్వ్ చేయక్కర్లేదు, ఎక్కువ డైటింగ్ చేయక్కర్లేదు, ఎక్కువ వర్కౌట్స్ చేయక్కర్లేదు. అంటే ఒక డిసిప్లిన్ అయితే ఉండాలి. ఒక డిసిప్లిన్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ నా డిసిప్లిన్ నా వర్కౌట్స్లో ఉండాలి. ఎక్కువ వర్కౌట్ ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు నేను నిజంగా డైట్లో చేసి ఉంటే అంత వర్కౌట్ చేసేవాడిని కాదు, అక్కర్లేదు కూడా. ఇప్పుడు నేను బాహుబలికి పొద్దున్న 2.5 గంటలు, సాయంత్రం 1.5 గంట, అంటే ఆల్మోస్ట్ 3.5 సంవత్సరాలు చేశాను. ఎందుకంటే నేను తింటాను కాబట్టి. అది లేకపోతే 1.5 గంట తీసేయచ్చు దాన్ని. సో ఐ హ్యావ్ టు గో దట్ ఎక్స్ట్రా మైల్ ఇఫ్ ఐ వాంట్ దిస్. సో ఐ జస్ట్ చోస్ టు గో ద ఎక్స్ట్రా మైల్ బోత్ సైడ్స్. బట్ ఒకటి నేను విన్నది ఏంటంటే, మీరు మామూలుగా ఫుడీ అండ్ యూ లైక్ ఫుడ్, బట్ బాహుబలి టైంలో మీరు తినాల్సిన దానికంటే ఎక్కువ తిన్నారంట కదా ఫర్ దట్ బాడీ. అంటే కుడ్ యూ టేక్ దట్ ఫుడ్? అంటే అలవాటు అయిపోయింది, తింటా ఉంటే హ్యాపీగానే ఉంటుంది కదండి. కానీ ఒక టైం నాకు ఈ డైట్ మీద ఒక చిన్న ఇది వచ్చింది ఏంటంటే, బాహుబలి తర్వాత ఐ హ్యాడ్ టు డ్రాప్ వెయిట్, ఒబెసిటీ, గాజీ, నాటకాలు, ఆల్ దీస్ ఫిల్మ్స్. ఆ టైంకి ఏమైందంటే, ఇప్పుడు సడన్గా ఈ డైరెక్ట్లో చూసి ఇప్పుడు ఆ సైజ్లో ఇప్పుడు ఏం చేస్తాం ఇలాంటి ఒక నేవీ ఫిల్మ్ ఇట్స్. సో వన్ డైటరీ థింగ్ దట్ వీ డిడ్, ఐ టర్న్ వెజిటేరియన్ ఫర్ అబౌట్ 2 months ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. అండ్ నేను ఎప్పుడు అంత వెజిటేరియన్ నా లైఫ్లో ఇప్పుడు తినలేదండి. అండ్ ఎందుకంటే వీ హ్యాడ్ టు డిప్లీట్ మై సైజ్ అండ్ రెడ్యూస్ ద మసిల్ సైజ్. సో ప్రోటీన్స్ లోడ్ అవ్వకపోతే సరిపడా మసిల్ సైజ్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. సో డిడ్ దట్ ప్రోగ్రామ్. అది కొంచెం కష్టం అనిపించింది. అవునా? మరి నేను పుట్టినప్పటి నుంచి వెజిటేరియనే. అది మీకు తెలియదు కాబట్టి అంతేనా? అప్పుడు బాగానే ఉంటుంది, తెలిస్తే బాధ. ఓకే. సో అనదర్ థింగ్ విచ్ ఐ హర్డ్ ఇస్, మీరు చరణ్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అని విన్నాను. ఇది కరెక్టేనా? చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు మీరు చాలా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకునే వాళ్ళు కాదట కదా మీ ఇద్దరు కలిసి తిరగటం, కలిసి ఉండటం. అంటే ఒకటండి, అంటే ఎందుకంటే సరిగ్గా చదువుకునే వాళ్ళని కాదు కాబట్టి. బట్ టుడే బోత్ ఆఫ్ us in our respective spaces are in good positions and we're very happy. And everybody at home is also very happy because of the way we grew up. అంటే అల్టిమేట్లీ దట్స్ వాట్. అంటే ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళకుండా సినిమాలు చూసేవాడిని. ఎన్ని సినిమాలు చూసేవాడంటే రోజుకి 4-5 సినిమాలు చూసేవాడిని. ఇప్పుడు అది చిన్నప్పుడు తప్పు, కానీ ఈరోజు దట్ ఈస్ ది ఎడ్యుకేషన్ దట్ ఐ హ్యావ్ అండ్ దట్స్ వాట్ హెస్ మేడ్ మీ హూ ఐ యామ్. నేను స్కూల్లో ఎప్పుడు ఆ స్కూల్ పుస్తకం అనేది ఎప్పుడు ఓపెన్ చేయలేదు. ఆ పుస్తకం వెనకాల ఒక బ్యాక్ డ్రాప్ లాగా ఉండేది, లోపల ఇంకో బుక్ ఉండేది. సో ఐ యూస్ టు రీడ్ కామిక్స్, ఐ యూస్ టు రీడ్ నావెల్స్, ఐ యూస్ టు బి అ రీడర్ ఇన్ దట్స్ రీడ్ నాన్ ఫిక్షన్ బుక్స్. ఈ రోజు నాకు ఉన్న నాలెడ్జ్ అదే అండి. If I'm able to put a story together, if I'm able to work with writers, if I'm able to put newer content, heroes Ghazi lanti cinema, it's because I have read and I have access to that information, not now but when I was growing up.
సో దట్ అంటే నాకు ఐ ఓన్లీ టేక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. అంటే ఒక క్లాసికల్ రూట్లో పెరగలేదు అంతే. అంటే క్లాసికల్ రూట్లో ఇవి చేసి అవుతారన్నది అవ్వలేదు. బట్ అది కాకుండా దిస్ ఈస్ దన్ అదర్ ఎడ్యుకేషన్ దట్ వీ మేడ్ ఫర్ అవర్ సెల్ఫ్స్. మీరు మామూలుగా కూడా అసలు మీ ఐడియాలజీ, మీ థింకింగ్ కూడా చాలా రెబెలియస్గా ఉంటుందని విన్నాను. అంటే స్కూల్లో యువర్ ఐ కెన్ యూజ్ దట్ వర్డ్ బికాస్ స్కూల్లో పిల్లలందరూ చదువుకుంటారు, ఒకళ్ళిద్దరు చదువుకోరు. ఆ ఇద్దరిని ఎప్పుడు స్కూల్లో టీచర్లు వాళ్ళు వీడింతే, వీడు బాగుపడ్డు, వీడు నాశనం అయిపోతాడు అని టైప్ ఒక ఒపీనియన్ ఫామ్ చేసేసుకుంటారు. అలాగే మీరు యాక్టింగ్కి వచ్చారు. ఇప్పుడు యాక్టర్గా ఉంటూ కూడా మీరు రెగ్యులర్ యాక్టర్స్ ఫాలో అయ్యే నామ్స్ ఏవి పాటించారు. అంటే మీరు మీ ఇష్టం వచ్చిన బయటకు వెళ్ళిపోతారు, ఒక్కరు వెళ్ళిపోతారు, మీకు చుట్టూ ఎవరు వద్దు. ఐ మీన్ యూ కెన్ మేనేజ్ ది మాబ్ ఆర్ యూ కెన్ మేనేజ్ ది, యూ జస్ట్ గో ఇన్ టు ద క్రౌడ్ లైక్ దాట్. మీరు ఓల్డ్ సిటీకి వెళ్ళిపోతారు, అక్కడ వెళ్ళి ఏదో మీ ఫ్రెండ్స్తో తింటారు. సో అంటే యూ డోంట్ యాక్టర్ అంటే కొంచెం మనం ఇలా ఉండాలి, కాస్త ఈ టైంకి వెళ్ళకూడదు, ఆ టైంకి వెళ్ళకోవచ్చు, 10 మందిని వేసుకొని వెళ్ళాలి. మీరు రెండు అడిగారండి. ఒకటి, చిన్నప్పుడు నేను ఎందుకు అలా ఉన్నా నాకు తెలియదు, ఎందుకంటే పెరుగుతూ ఉన్నాను, నాకు అర్థం కాలేదు. అంటే ఒకటి, నేను ఒక చాలా ఫర్మ్ డెసిషన్ తీసుకున్నాను యాక్టర్ అయ్యే ముందు. ఇప్పుడు నేను అయిన రీజన్ ఒకటి ఉందండి. నేను కొన్ని రకమైన సినిమాలు చేయాలని ఇష్టం నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం, అద్భుతమైన ప్రేమ, దాని మించి నాకు ఇంకేం తెలియదు. అలాంటి జానర్ సినిమాలు తెలుగులో చాలా అరుదుగా వస్తుంటాయి, లేకపోతే రావు కూడా. ఇప్పుడు ఈరోజు నేను ఒక లీడర్ నుంచి ఈరోజు గాజీ వరకు మీరు చూసుకుంటే ఆ ప్యాలెట్ సినిమాలు నేను చేయకపోతే ఆ సినిమాలు కూడా వచ్చేవి కాదేమో. అండ్ ఇప్పుడు గాజీ అనే ఒక సబ్మరీన్ బేస్డ్ వార్ ఫిల్మ్, అది తెలుగులో ఒక సబ్మరీన్ బేస్డ్ వార్ సినిమా చేస్తున్నారంటే చాలామందికి అందదు కూడా. అంటే ఇప్పుడు అంటే మామూలుగా అడిగే ప్రశ్నలే ఉంటుంది, హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఇదేంటి, ఫైట్లు ఎక్కడ తీస్తున్నారు, సాంగ్లు ఎక్కడ, ఈ బేసిక్ టోన్లో వెళ్ళిపోద్ది. కానీ ఇది విశాఖపట్నంలో జరిగిన ఒక కథ, అది 1971లో జరిగింది. అది ఇండియా పాకిస్తాన్ మధ్యన మన వార్ ముందు జరిగిన ఒక ఈవెంట్. అంటే ఆర్కే బీచ్ మీద ఒక సబ్మరీన్ ఉంది, ఆ సబ్మరీన్ మన విశాఖపట్నం కథ కూడా మనకి ఎవరికి తెలియదు. ఆ క్వశ్చన్స్ ఎవరు అడగరు. అండ్ సినిమా అన్న దానికి ఒక అద్భుతమైన పవర్ ఉంది. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నాకు నిజంగా పౌరాణికాలు కానీ హిందూ మైథాలజీ కానీ ఎలా తెలుసు అంటే, కొంతటి బుక్స్ లార్జ్ పార్ట్ ఆఫ్ ఇట్ సినిమా. ఈరోజు నాకు శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడంటే నాకు ఎన్టీ రామారావు గారిలోనే ఉంటాడు, అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడు నాకు కృష్ణ గారిలోనే ఉంటాడు. అండ్ దట్స్ నాకే కదండి, చాలామందికి అలా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఒరిజినల్ అల్లూరి సీతారామరాజు గారి ఫోటో చూసాను. అంటే ఐ సాట్ మచ్ లేటర్, మెనీ ఇయర్, లైక్ రీసెంట్లీ ఐ సాట్, యాజ్ ఇన్ మేబీ అబౌట్ 7-10 years బ్యాక్. సినిమా ఎప్పుడో చిన్నప్పుడు చూసాను. సో మైండ్లో ఒకటి ప్రభావం ఉంటుందండి. అండ్ వెన్ యూ సీ ద రియల్ ఇమేజ్, దెన్ యూ రియలైజ్ ద పవర్ ఆఫ్ సినిమా సో మచ్ మోర్. అండ్ అలాంటి ఒక దీంట్లో ఉంటూ దేర్ ఇస్ అ ఆపర్చునిటీ దట్ ఐ హ్యావ్ టు డూ మెనీ మోర్ థింగ్స్. అంటే వన్ ఇస్ ఇన్ మై హౌస్. ఇప్పుడు నేను బ్రెడ్ విన్నర్ నేను కాదు, అందరూ బాగున్నారు, అందరూ హ్యాపీగా సెటిల్ అయి ఉన్నారు. సో దేర్ ఇస్ నో స్ట్రెస్ దట్ ఐ హ్యావ్. అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ కమిట్మెంట్స్. ఐఎమ్ నాట్ మ్యారీడ్, ఐ డోంట్ హ్యావ్ చిల్డ్రన్, ఐ డోంట్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ టుడే టు డూ న్యూవర్ థింగ్స్. ఇప్పుడు కొత్త సినిమాలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక గాజీ లాంటి సినిమాను, అంటే ఎనీథింగ్ దట్ ఈస్ a new form of storytelling, I have that opportunity and I think it is right for me to do it. So that's the reason. కానీ రానా, అదే అంటున్నాను, అది మీ వ్యక్తిత్వం కాబట్టి అది సినిమాల మీద కూడా దాని ఇంపాక్ట్ క్రియేట్ అయింది. ఐ థింక్ సో, బికాజ్ దట్స్ హౌ యు ఆర్. ఖచ్చితంగా. యు డోంట్ వాంట్ టు డు ఎనీథింగ్ రెగ్యులర్. ఏది అంటే ఇప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉంటేప్పుడు అంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారు, అంటే చాలా మంది హీరోలు ఉన్నారు, చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు, అలాంటి సినిమాలు చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి కూడా వచ్చి అదే చేస్తుంటే ఇప్పుడు వాట్స్ ద fun in that. I'm saying now there are many people doing interviews. Now mere interview undi, now there will be something else that you will add, something else that another person will add. Constantly you are trying to do something new. And for me it's the same and in movies ante chaala rakamaina cinemalu vastayi. And ఇప్పుడు అవకాశం అంటే ఈ 7 years తర్వాత హిందీలో సినిమాలు చేస్తున్నా, తమిళ్లో చేస్తున్నా, తెలుగులో చేశాను. there is an opportunity for me for stories to travel. And బాహుబలితో చాలా మారిపోయినాయి. అంటే బాహుబలి అనే ఒక సినిమా మా అందరికి చాలా పెద్ద లెసన్ నేర్పించింది. ఏంటంటే మీరు హైదరాబాద్లో ఉన్నా లేకపోతే ఏ మధురైలో ఉన్నా నిజంగా ఒక కథ చెప్పాలనుకుంటే అది ఎలాంటి కథ అయినా ఒక దేశం మొత్తం చూడడానికి అది సరిగ్గా చేస్తే. ఇప్పుడు బాహుబలి అనేది ఒక తెలుగు సినిమా, అది తెలుగు సినిమా, ప్రభాస్ హీరో, రానా విలన్, రాజమౌళి డైరెక్టర్. అంటే ఇట్స్ అ బిగ్ తెలుగు ఫిల్మ్, దట్స్ ఆల్, ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఎల్స్. అది ఒక డబ్బింగ్ వర్షన్ హిందీలో 100 కోట్ల పైన చేయడం, తమిళ్లో దానికన్నా ఎక్కువ చేయడం, అండ్ ఇప్పుడు Part 2 రావడం. సో అంటే ఇట్ ఈస్ జస్ట్ ద బ్రేవరీ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్, అంటే ఫిల్మ్ మేకర్స్, ద ప్రొడ్యూసర్స్, ఎవ్రీబడి వాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. అండ్ యూ హ్యావ్ టు గో ఆల్ అవుట్ టు డూ ఇట్. ఇప్పుడు
సగం సగం వెళ్తే ఇది ఇప్పటికి రావు. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు మేక్ దట్ బోల్డ్ స్టెప్, యూ వాంట్ టు మేక్ ఇట్ టేక్ అ స్టెప్ ఫార్వర్డ్, యూ హ్యావ్ టు కంఫర్ట్ జోన్ అనేది వదిలేళ్ళాలి. ఇప్పుడు ఈరోజు నేను అండ్ ఇది రావాలంటే ఒక యాక్టర్ నుంచే రాదండి, చాలామంది కలిస్తేనే వస్తుంది. ఇప్పుడు గాజీ అనే సినిమా ఈరోజు తీసాం, అందులో ఏంటి పీవీపీ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ఆర్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్. రానా అనే అతను హీరో, తాప్సీ ఇస్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్. అందులో కేకే మెన్ ఉన్నారు, నాజర్ ఉన్నారు, ఓంపూరి గారు ఉన్నారు, అతుల్ కుల్కర్ణి గారు ఉన్నారు, సత్యదేవ్ ఉన్నాడు, ప్రియదర్శి ఉన్నాడు, సో మెనీ కాజ్. వీళ్ళందరినీ తీసుకుని ఇప్పుడు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పీవీపీ వాళ్ళు కలిసి ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేద్దామంటే చాలా ఈజీ. నాకు సింపుల్, అందరికీ ఈజీ. అంటే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, ఖచ్చితంగా పెద్ద సినిమా చేయొచ్చు, ఈ అవకాశాలు అన్నీ ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఈ సినిమా చేయడానికి దానికి ఒక కారణం ఉందండి. ఎందుకంటే ఫస్ట్ ఇది ఒక ముఖ్యమైన కథ, ఇది చెప్పాలని ముందుకెళ్ళాం. అండ్ ఒక సంకల్ప్ లాంటి ఫిల్మ్ మేకర్, సంకల్ప్ ఎవరు, ఈజ్ ఒక బుక్ రాసి ఆ బుక్ మీద కథ తీస్తూ ఒక షార్ట్ ఫిల్మ్ లాగా చేద్దామా, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగా చేద్దామని ఈ వాజ్ ఇన్ దట్ టాయింగ్ ఇన్ దట్ ఐడియా. ఆ కథ మేము తీసుకుని దాన్ని మంచి రైటర్స్తో సపోర్ట్ చేసి మంచి టెక్నీషియన్, అంటే మీకు ఇప్పుడు కాస్ట్ చెప్పాను, టెక్నీషియన్ ద ఫిల్మ్. ఇందులో మదీ గారు ఉన్నారు, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డిఓపీస్ ఇన్ దిస్ కంట్రీ. అంటే ఆయన పెద్ద పెద్ద సినిమాలో ఏ లిస్ట్ కెమెరామెన్. శ్రీకర్ ప్రసాద్ గారు మల్టిపుల్ నేషనల్ అవార్డ్ విన్నర్. నౌ ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఈ సినిమా చేయడం అన్నది ఇట్ విల్ ఆబ్వియస్లీ మేక్ అ ఫైన్ ప్రోడక్ట్. ఇట్ విల్ నాట్ గోన్ టు అంటే అంటే ఆబ్వియస్లీ ఇలాంటి సినిమా చేయాలని అందరికీ ఒక సింక్ ఉండాలి, అందరూ ఒక పాజిటివ్ స్టెప్ తీసుకుని ఏ అడుగు వెనక వేయకుండా చేయాలి. అండ్ విచ్ ఇస్ వెన్ క్వాలిటీ ప్రోడక్ట్స్ విల్ బి మేడ్. అండ్ ఐ థింక్ గాజీ ఈజ్ వన్ ఆఫ్ దోస్. అండ్ ఐడ్ బి హ్యాపీ ఇఫ్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైన్ ఇస్ లైక్ దట్. కానీ రానా, సంకల్ప్ ఈజ్ అ డెబ్యూటెంట్. అసలు ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఇలాంటి ఒక కథ ఉంది అని చెప్పినప్పుడు, సరే షార్ట్ ఫిల్మా లేకపోతే ఫీచర్ ఫిల్మా అని పక్కన పెట్టండి, ముందు ఒక వ్యక్తి వచ్చి మీ దగ్గరికి ఇటు ఒక కథ ఉంది, నేను చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు, ఇట్స్ అవుట్ అండ్ అవుట్ డిఫరెంట్ ఫిల్మ్. ఒక సబ్మెరైన్, అండర్ వాటర్ ఫైట్, వార్, ఇండియా పాకిస్తాన్ వార్, అది ఎప్పుడో 1971లో జరిగింది. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మీరు ఏ గట్టుతో ముందుకెళ్ళారు అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ టు టేక్ ఇట్ అప్. ఒకటి సంకల్ప్ నా దగ్గర రాలేదండి, నేనే సంకల్ప్ దగ్గరికి వెళ్ళాను. వావ్. అది ఎలా జరిగిందంటే పీవీపీ ఈ ప్రొడ్యూసర్స్ వచ్చే ముందు కూడా మన రామ్మోహన్ గారు ఉండేవారు, ఇది ప్రొడ్యూసర్ రామ్మోహన్, ఉయ్యాల జంపాలి అని చేశారు. సో ఈజ్ అ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ అస్. ట్యాంక్ బండ్లో తోలుతూ ఒక రోజు ఎవరో సబ్మరీన్ లాంటి సెట్ కడుతున్నారని చూశాడు. చూసి వెళ్ళి దిగి వాళ్ళతో మాట్లాడాడు. చూస్తే అక్కడ సంకల్పం కలిసి ఏం చేస్తున్నాడు, ఏమో షార్ట్ ఫిల్మ్ లాంటి చేద్దాం అనుకుంటే, ఏంటి కథ ఏంటంటే కథ చెప్పాడు. ఇమీడియట్గా నాకు ఆ కథ పంపించడం, నేను ఎప్పుడు సంకల్పం కలవలేదు అప్పుడు. కథ పంపించాడు. దే వాజ్ అ లాట్ ఆఫ్ గుడ్ ఇన్ దట్ ఫిల్మ్. దే వాజ్ సమ్ న్యూ థింగ్స్ దట్ హ్యావ్ టు బి యాడెడ్ టు మేక్ అ రియల్. అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అంటే అది అరగంట అవ్వచ్చు, గంట అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఒక ఫ్యూచర్ ఫిల్మ్ అంటే దానికి ఒక లెంగ్త్ ఉంటుంది, దానికి ఒక సర్టన్ ఫార్మాట్స్ ఉంటాయి. సో ఐ సెడ్ ఓకే లెట్ స్టార్ట్ వర్కింగ్. అది బాహుబలి మధ్యలో ఉన్నాను అండ్ దాంట్లో వెళ్ళి నా మైండ్లో ఉండిందంటే డెఫినెట్లీ దట్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు డూ. అది అయిపోయే టైంకి సరే ఇతను ఎక్కడున్నాడు ఏంటంటే ఇక్కడే ఉన్న మన పీపీ వాళ్ళు చేద్దామని అనుకుంటున్నారు ఆ సినిమా అంటే. దెన్ వీ కాల్డ్ దెమ్ బ్యాక్ అండ్ వీ సెడ్ నౌ లెట్స్ మేక్ దిస్ అ ఫైన్ నేషనల్ ప్రోడక్ట్. అంటే ఇది చాలా తక్కువ కథలకి ఆపర్చునిటీ ఉంటుందండి. ఏంటి ఇది ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన కథ. సో ఇట్స్ అ నేషనల్ స్టోరీ బై ఇట్ సెల్ఫ్. ఇది ఎక్కడ జరిగింది, మన విశాఖపట్నం కోస్ట్ బయట జరిగింది. అది మన రీజనల్ కథ కూడా అయిపోయింది. సో చాలా తక్కువ కథలకి ఇలా అండ్ అంటే రీజన్ ఐ కీప్ సేయింగ్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఫిల్మ్. ఇప్పుడు చాలామంది ఆ సబ్మరీన్ చూసారండి వైజాగ్లో, అక్కడ బీచ్ మీద ఉంటుంది. చాలామంది అంత ఫోటోలు దిగితే దాని కథ ఏంటో ఎవరికి తెలియదు. అండ్ ఈ సినిమాలో మేము సత్యదేవ్ అనే యాక్టర్ అండి, తను ఒకటి చాలా నేను కాన్స్టెంట్గా అది రిపీట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే దట్ వాస్ ఐ ఫౌండ్ ద రియల్ రీజన్ దట్ డే వై ఐ డిడ్ దట్ ఫిల్మ్. తను అంటాడు అంటే ఆల్మోస్ట్ 2 నెలలు షూటింగ్ తర్వాత ఇది వచ్చి ఈ సినిమా చాలా ఎక్సైటింగ్ ఉంది, ఈ సినిమా వెరీ ప్రౌడ్ టు బి అ పార్ట్, ఇలాంటి మాటలేదు అన్నట్టు. అంటే ఈ 2 నెలల తర్వాత అంటే ముందన లేకపోతే రిలీజ్ తర్వాత అనాలి. తనకి ఆ రోజు తను వైజాగ్లో పెరిగిన ఒక వ్యక్తి, తన జీవితాంతం అక్కడ ఉండి దీని కథ ఇంత పూర్తిగా తెలియలేదు. సో ఫర్ హిమ్ ఇట్ వాజ్ అ సెన్స్ ఆఫ్ ప్రైడ్. మన విశాఖపట్నంలో ఇది జరిగింది, ఇంతమంది సోల్జర్స్, ఇంతమంది ఆల్మోస్ట్ లెఫ్ట్ దేర్ లైఫ్స్ అండ్ ఫాట్ ఫర్ ద ల్యాండ్ అండ్ దట్ ఈస్ వై వీఆర్ వెరీ హ్యాపీ టుడే. అండ్ ఈ కథ తనకి తెలుసుకోవడం అన్నది ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ఇట్ ఈస్ ద సేమ్ థింగ్, దట్ ఈస్ ద రియల్ రీజన్ వై ఐ డిడ్ ఇట్. ఇప్పుడు ఈ కథ తెలిసి అండ్ వీ స్టార్ట్ సెల్యూటింగ్ అండ్ రెస్పెక్టింగ్ అవర్ ఆర్మ్ ఫోర్సెస్ ఇన్ ఎవ్రీ విచ్ వే. అండ్ మీరు ఆర్మీ మీద చూస్తే చాలా కథలు వచ్చినాయి, పోలీస్ మీద చూస్తే కాన్స్టెంట్గా మంచి సినిమాలు వస్తూనే ఉంటాయి. మన ఇండియన్ నేవీ ఆల్మోస్ట్ 6th or 7th లార్జెస్ట్ నేవీ ఇన్ ద వరల్డ్ అండి. అండ్ వాళ్ళ మీద ఎప్పుడూ కథ చెప్పలేదు ఎవరు.
అండ్ చెప్పే ప్రయత్నం కూడా ఎప్పుడు చేయలేదు. సో బట్ అయితే ఐ థాట్ దట్ వాజ్ ద రైట్ థింగ్ టు డూ యాజ్ అండ్ కాన్స్టెంట్గా ఒక ఆడిటోరియం ఎలా ఉంటుందంటే వాళ్ళకి కొత్త సినిమాలు చూడాలనే ఒక ఇంట్రెస్ట్ అయితే కాన్స్టెంట్గా ఉంటుంది. అందుకే మన థియేటర్లో మనం డబ్బింగ్ సినిమాలు చూస్తాం, ఇంగ్లీష్ సినిమాలు చూస్తాం, అండ్ ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మనకి సినిమాలు అనేది ఇట్స్ అ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. తెలుగు వాళ్ళకి అమెరికాలో ఉన్నా కూడా ద ఓన్లీ కనెక్షన్ దట్ దే హ్యావ్ విత్ ఇండియా అండ్ ఎవ్రీథింగ్ బ్యాక్ హోమ్ ఇస్ మూవీస్. అండ్ ఇలాంటి వాళ్ళకి కాన్స్టెంట్గా కొత్త సినిమాలు చూడాలని ఒక ఆశ ఉంటుంది. అండ్ ఐ థాట్ నథింగ్ బెటర్ దెన్ దిస్ టు టెల్ స్టోరీ అబౌట్. బట్ స్టిల్ రానా, సంకల్ప్ కథ చెప్పినా కూడా ఇంత ప్రాజెక్ట్ ఉంది, ఇందులో ఇంత ఇంటెన్సిటీ ఉందని తెలిసినా కూడా ఎక్కడో ఒక కైండ్ ఆఫ్ అంటే ఒక భయం ఉంటుంది. అంటే ఇది నిజంగా ఈ ప్రోడక్ట్ చెప్పిన తరహాలో వస్తుందా రాదా అంటే ఒకటండి, అది మన జాగ్రత్తలో మనం ఉండాలండి. ఇప్పుడు అతను ఒక కొత్త ఫిల్మ్ మేకర్, దానికి మనం సపోర్ట్ అయి ఉండాలి. ఇప్పుడు obviously had very fine people, నిరంజన్ గారు, పివి, all of them were solid producers. They've done films before. నిరంజన్ గారు క్షణం అనే సినిమా చేశారు. దాంతోపాటు అంటే నాకు బాంబేలో చాలా యాక్సెస్ ఉంది, అంటే చాలామంది రైటర్స్ తెలుసు, ఈ జానర్ అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది తెలుసు. మీరు అక్కడ హిందీలో చూస్తే బేబీ అనేది, లేదా వెన్స్డే అనేది, ఇలాంటి సినిమాలు చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. వాళ్ళతో మాట్లాడడం, ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటరాక్షన్స్ వాళ్ళతో చేయించడం, దాని తర్వాత దీన్ని ఒక అద్భుతమైన టీంతో ప్యాడ్ చేయడం. మది అనే కెమెరామెన్ అంటే అంటే ఒక డైరెక్టర్కి ఎంత సపోర్ట్ ఇవ్వగలిగితే అంత సపోర్ట్ ఇచ్చి వీ వెంట్ ఫార్వర్డ్. టుడే ఇఫ్ యు సీ, ఇప్పుడు హాలీవుడ్లో ఎలా ఉంటుందండి, 300 అనే సినిమా ఒక ఫస్ట్ టైమర్ తీసాడు. ఎందుకు? తనకు అద్భుతమైన సపోర్ట్ ఉంది కాబట్టి. అదర్వైజ్ యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు మేక్ అ ఫిల్మ్ లైక్ దట్. సో యాజ్ ప్రొడ్యూసర్స్, యాజ్ పీపుల్ ఇన్ ద ఫిల్మ్స్ ఫర్ సో లాంగ్, if there is a newcomer coming, it is our responsibility to pad him up, to see that this product is not right. If the product is not right tomorrow, it is not only Sankalp's failure, it's our failure together. If it works, it's our failure, it's our success together. So that is how I believe any film is made, and that's what we did for this as well. బట్ డోంట్ యూ థింక్ రియల్లీ సినిమా ఇస్ చేంజింగ్? అసలు టూ మచ్గా మారుతుంది కదా నాన్న. ఎస్పెషలీ అంటే పెద్ద పెద్ద బ్యానర్స్, పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద యాక్టర్స్, దే ఆర్ పికింగ్ అప్ సబ్జెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ కావచ్చు, పెట్రియాటిజం, ఆన్ విమెన్, మన దంగల్, ఆమీర్ ఖాన్ చేసి. అంటే మీలాంటి వాళ్ళు చేయకపోతే ఇలాంటి సబ్జెక్ట్స్ ఇంకెవరు చేసినా కూడా అది రీచ్ అవ్వదు. ఇలాంటి వాళ్ళు టేకప్ చేయాలి. సినిమా అన్నది ద ఓన్లీ థింగ్ దట్ ఇస్ కాన్స్టెంట్ ఇన్ మూవీస్ ఇస్ చేంజ్ అండి. మీరు ఇప్పుడు బాహుబలి గురించి మాట్లాడతాం, 2014లో రిలీజ్ అయిన ఫిల్మ్. ఎన్టీ రామారావు గారు బ్లాక్ అండ్ వైట్ హిస్టరీ తీసుకుంటే, ద కైండ్ ఆఫ్ వార్ ఫిల్మ్స్ దట్ ఈస్ డన్, ద కైండ్ ఆఫ్ టేక్స్ ఆన్ మహాభారత దట్ ఈస్ డన్, ద కైండ్ ఆఫ్ టేక్స్ ఆన్ శ్రీకృష్ణ దట్ ఈస్ డన్. ఆ సినిమాలు ఈరోజు చూసినా, వెదర్ ఇట్స్ మాయా బజార్, పాతాళ భైరవి, ఫోక్లోర్ అవనివ్వండి, ఎనీథింగ్, దే వర్ ఆల్ వెరీ న్యూ జానర్ ఫిల్మ్స్ అండి. ఇప్పుడు విట్లాచార్య గారి సినిమాలు ఉన్నాయి, విత్ యానిమల్స్ ఈ మేడ్ ఫిల్మ్స్. సో దే వర్ ఆల్ వెరీ న్యూ ఫిల్మ్స్ అండ్ దాని తర్వాత ఒక హీరాతో ఆగిపోయి చాలా రోజులు వీ వర్ డూయింగ్ సిమిలర్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. వీ వర్ గెటింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ ఇన్ ద కమర్షియల్ స్పేస్. బట్ ఆ ఆల్టర్నేటివ్ సినిమా అన్నది ఇట్ వాస్ డైయింగ్ అవుట్ బికాస్ దే వర్ నో అదర్ స్టార్స్ డూయింగ్ దోస్. అలాంటి సినిమాలు చేయలేదు. నౌ ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ బ్యాక్ టుగెదర్ అండ్ ఐ థింక్ లాట్ ఆఫ్ క్రెడిట్ గోస్ టు ద హిందీ ఇండస్ట్రీ అండి ఫర్ దట్, బికాస్ దే హవ్ రియలీ టేకెన్ దట్ లీప్ ఫార్వర్డ్. ఇప్పుడు ఒక సల్మాన్ ఖాన్ లాంటి హీరో ఒక బజరంగి భాయ్ అనే సినిమా చేయడం, లేకపోతే ఓ సుల్తాన్ అనే సినిమా చేయడం, ఆమీర్ ఖాన్ ఇప్పుడు ద టాప్ స్టార్స్ ఇన్ ద కంట్రీ దంగల్ అనే సినిమా చేయడం. సో ఇట్స్ అంటే దే గివ్ యూ దట్ స్ట్రెంగ్త్, దట్ సెయింగ్ వాళ్ళు దే టేకింగ్ దట్ స్టెప్ ఫార్వర్డ్. ఇలాంటి సినిమాలు చేయడం అండ్ లుక్ ఎట్ హౌ ది ఆడియన్స్ హవ్ టేకెన్ దోస్ ఫిల్మ్స్. దే మేడ్ దెమ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఇన్ ద కంట్రీ. వెరీ సింపుల్. ఎందుకంటే ఆడిటోరియం కూడా కాన్స్టెంట్గా దే వాంట్ టు బి ఎంటర్టైన్డ్ విత్ న్యూవర్ థింగ్స్. దే వాంట్ టు వెదర్ ఇట్స్ బీయింగ్ పేట్రియాటిక్, వెదర్ ఇట్స్ బీయింగ్ ఫనీ, వెదర్ ఇట్స్ ఎనీథింగ్, ఆ ఎమోషన్ అనేది ఫుల్గా కొత్తగా చూడాలనే ఎక్స్పీరియన్స్. మీరు ప్రతిసారి థియేటర్కి వెళ్ళినప్పుడు మీరు అలాంటి సినిమాని మళ్ళీ చూపిస్తే వాట్ ఈస్ ద ఫన్ ఇన్ దాట్ ఫర్ యూ? సో దట్స్ వై వీ డూ దీస్ థింగ్స్. కానీ గాజీ ఇస్ వన్ థింగ్ విచ్ ఐ రియల్లీ, నాకు చాలా ఎక్సైటింగ్ ఎలిమెంట్ నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ సినిమా గురించి తెలుసుకున్నప్పుడు, కేకే మీనన్, అతుల్ కుల్కర్ని అండ్ ఓంపురి అంటే ముగ్గురు ఎంత గొప్ప వ్యక్తులు అసలు ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్స్. అండ్ అతుల్ ఐ థింక్ ఈజ్ అ వెరీ గుడ్ రైటర్ ఆల్సో, నాట్ రాంగ్, బ్రహ్మాండంగా రాస్తారు ఆయన. వీళ్ళ ముగ్గురితో పాటు అమితాబ్ గారి వాయిస్ ఓవర్, అంటే సో మెనీ ఎలిమెంట్స్ హ్యావ్ యాడ్. అండ్ మీ బాలీవుడ్ కనెక్ట్ అట్లుంది, లైక్ యూ కెన్ ఈజీలీ రీచ్ ఎనీబడీ. నేను ఒకటి మాత్రం నమ్ముతానండి, మనం ఒక కొత్త ప్రోడక్ట్ చేయడానికి ముందుకు వెళ్తుంటే, ఇఫ్ ఎవ్రీ వన్ ఇస్ టేకింగ్ స్టెప్ బ్యాక్, అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళి ఒక సినిమా చేస్తున్నాం అంటే అందరికి అర్థమవుతుంది ఇది రీజన్ ఎందుకు చేస్తున్నాం. ఇప్పుడు నేను ఒక రెగ్యులర్ నా కమర్షియల్ సినిమా తీసుకుని ఒక
బిగ్ యాక్షన్ ఫిల్మ్ జనరల్ కమర్షియల్ ఫిల్మ్ తీసుకుని అమితాబ్ బచ్చన్ గారి దగ్గర అని చెప్పరు. I don't think I will be able to put actors like this together to do the film also. Today this film, it's picked up by Karan Johar, he's distributed, and Dharma and Anil Tadani. Mana Bahubali Chesan team is doing the Hindi release of this film. They are doing it because they know that they have seen a new product that is coming, and when everybody is out of their comfort zone, there will be many things that will help you to take that next leap. So I guess everything comes together for this strength. బట్ ఒక విషయం చెప్పండి రానా, ఇఫ్ నాట్ ఫర్ రానా ఒకవేళ ఈ సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసి దీన్ని నేను చేస్తాను అని అనకపోయి ఉంటే ఏమైపోయేది గాజీ? ఒకటండి, అంటే మన కొన్ని కథలు ఇప్పుడు అది నా డెస్టినీలో ఉందండి. ఆ కథ నేను చెప్పాలి. ఆఫ్ కోర్స్ ఇట్స్ అన్ హైపోథెటికల్ క్వశ్చన్. మీరంటూ ఒక వ్యక్తి లేకపోతే గాజీకి ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకో గొప్ప హీరో వచ్చి ఇంకా పెద్ద సినిమా చేసేవాడేమో, ఎవరికి తెలుసు. ఐ మీన్ దట్ యూ కెన్ నెవర్ సే వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ టు ఇట్. ఇప్పుడు సంకల్ప్ ఈజ్ రిటన్ అ బుక్. Now once that book is out, if that book became popular, maybe it would have become a film. Maybe a short film would have been an international version. అని తెలియదు. బట్ నా స్థాయిలో నేనేం చేయగలిగాను ఫ్రమ్ లైకింగ్ ది స్టోరీ, ఐ పుష్ దట్ బార్, అండ్ దట్స్ వాట్ ఐ కుడ్ డూ, విచ్ ఇస్ ఇన్ మై స్ట్రెంగ్త్. రానా అమితాబ్ బచ్చన్ అసలు ఎలా ఒప్పించారు, ఏమని చెప్పారు? ఒకటేనంటే, నేను ఫస్ట్ ఈ సినిమాలో వాయిస్ ఓవర్ ఉండింది నేను ఫస్ట్ నుంచి కథలో ఉన్నప్పుడు. అంటే మనసులో ఆయన పేరు ఉంటుంది ఆబ్వియస్లీ, అంటే ఒక అద్భుతమైన వాయిస్ చెప్తే కరెక్ట్ ఉంటుంది. ఇది చెప్తారు లేదా ఇప్పుడు మనసులో ఉండొచ్చు, ఆయన చెప్పలేదు. అండ్ బాంబేలో అడిగినప్పుడు ఇప్పుడు చాలామంది చెప్పారు ఈ చెప్పరేమో, ఇప్పుడు ఇది అంత ఆయన సినిమా కాదు. అట్ ద సేమ్ టైం చాలామంది అడుగుతూ ఉంటారు, ఖచ్చితంగా అమితాబ్ బచ్చన్ గారు అంటే చాలామంది అడుగుతున్నట్టు. నేను సరే అనుకున్నా, సరే మ్యాక్సిమం చెప్తే అని చెప్తారు, నువ్వని చెప్తారు కదా, అంతే కదా. వెళ్ళానండి, వెళ్ళి ఆ ప్రోమో చూపించిన వెంటనే ఆయన అడిగిన మొదటి మాట, ఈ సినిమాకి నేను చేయాలి సార్, నేను సార్ వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ ఉందని అక్కడక్కడ అడిగారు. ఆ తేవడం చాలా తొందరగా జరిగిపోయింది, నెక్స్ట్ డే కల్లా అయిపోయింది. అండ్ ఆయన ఆ స్టేచర్లో ఉన్న వ్యక్తి చేయక్కర్లేదండి, నాకు ఏం చేయక్కర్లేదు. అంటే ఆయనకి నేను తిరిగి ఏం ఇవ్వలేను కూడా. ఇప్పుడు ఈ సినిమా ఏం చేయలేము మేము ఇక్కడ, వేరే దట్ పొజిషన్. బట్ ఆయన అర్థం చేసుకుంది ఏంటంటే, ఒక కొత్త సినిమా, ఒక కొత్త ప్రయోగం ఖచ్చితంగా చేశారు. అంటే ఇలాంటి కథ ఎప్పుడు ఎవరు చేయలేదు, అండ్ ఇండియన్ సినిమాలో ఎప్పుడు చూడలేదు. ఒక సబ్మరీన్, ఒక ఇండియన్ నేవీ మీద ఒక వార్ ఫిల్మ్ అనేది ఫస్ట్ టైం ఇలా జరిగింది. అండ్ ఈ జస్ట్ డిడ్ దట్ టు లెండ్ సపోర్ట్ అండి. అండ్ ఈ లైక్ ద కాంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ లైక్ సో ఇట్ జస్ట్ లైఫ్ బికేమ్ వెరీ ఈజీ ఫర్ అస్ ఆఫ్టర్ దట్. బట్ రానా, ఆల్ సెడ్ అండ్ డన్, మీకు బాలీవుడ్ కనెక్ట్ చాలా బాగుంది. అంటే యూఆర్ వెరీ వెరీ ఫ్రెండ్లీ విత్ కరణ్ జోహార్, అమితాబ్, బాహుబలి అప్పుడు కూడా. అంటే నేను పని చేశానండి, ఎవరు పని చేయలేదు అంతే. ఇప్పుడు ఎవరు సినిమాలు చేయలేదు, ఇప్పుడు మీరు అక్కడ సినిమాలు చేసి ఇప్పుడు ఇక్కడ వాళ్ళందరితో ఎందుకు ఫ్రెండ్స్గా ఉంటారు, ఇక్కడ పని చేస్తారు కాబట్టి. నేను అక్కడ పని చేశాను. అంటే మీ తాతగారి నుంచి కూడా ఉంది అది. తాతగారికి ఇక్కడ మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందుకంటే ఆయన కూడా అక్కడ పని చేశారు కదా. ఆయన దాదాపు 20 సినిమాలు తీశారు, 17-20 సినిమాలు తీశారు హిందీలో. నేను నా ఫస్ట్ సినిమా తెలుగులో అయితే, నా రెండో సినిమా హిందీ అండి. నా లీడర్ అయిపోయిన వెంటనే దమ్మార్థం అనేది లీడర్ షూటింగ్ అయిపోయిన వెంటనే రిలీజ్ ముందు స్టార్ట్ చేశాను. సో అంటే ఐ గ్రూ అప్ ఇన్ బోత్ దీస్ ప్లేసెస్ అన్ యాక్టర్ క్వైట్ నార్మల్లీ. అండ్ హైదరాబాద్లో పెరుగుతూ ఏమవుతుందంటే, ఫస్ట్ ఆ సినిమా డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు నేను చిన్నప్పుడు సినిమాలు, ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలు అంత ఎక్సైటెడ్గా చూసాను, అమితాబ్ బచ్చన్ గారి సినిమాలో అంత ఎక్సైటెడ్గా చూసాను, లేకపోతే సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ సినిమాలు కూడా అలానే చూశాను. సో ఇక్కడ నేను వచ్చింది మెడ్రాస్ నుంచి, తమిళ సినిమాలు కూడా అలానే చూసేవాడిని. సో అలా పెరగడంతో ఇట్స్ బికమ్ అ నార్మల్ థింగ్ ఫర్ మీ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఇప్పుడు నేను ఎంచుకున్న మార్గం కూడా, ఐఎమ్ డూయింగ్ జానర్ ఫిల్మ్స్ అండి, ఐఎమ్ నాట్ డూయింగ్ రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ స్టఫ్. సో ఈ జానర్ సినిమాలతో చేస్తుంటే, నౌ ద హిందీ హ్యాస్ అన్ అడ్వాంటేజ్ ఓవర్ అస్ బికాస్ దే విల్ బి మెనీ మెట్రోస్ టు వాచ్ ఇట్. ఇప్పుడు గాజీ అన్నది ఒత్తి తెలుగులో తీయాలంటే ఆ బడ్జెట్కి, ఈ జానర్కి థింగ్స్ విల్ నాట్ కోయిన్సైడ్. బికాజ్ సబ్బరీనా సినిమా ఇట్స్ లిమిటెడ్ యాజ్ అన్ ఆడిటోరియం. అందరికి అర్థం అవుద్దా, అర్థం కాదా, అందరు చూడాలనే ఇంట్రెస్ట్ ఉండదా. దే విల్ బి అ లాట్ ఆఫ్ సిటీ పీపుల్ హూ లైక్ టు వాచ్ ద ఫిల్మ్, లాట్ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ హూ లైక్ టు వాచ్ ద ఫిల్మ్. వైజాగ్లో ఉన్న వాళ్ళకి చాలా, అంటే బికాజ్ ఇట్స్ దేర్ స్టోరీ, దే విల్ లైక్ టు వాచ్ ద ఫిల్మ్. నౌ ఓ సినిమాలో సాంగ్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు, కామెడీ సినిమాలు నచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, సాంగ్స్ నచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి ఆడియన్స్కి దర్ ఇస్ నథింగ్ టు రియలీ ఆఫర్. దేర్ ఇస్ పెట్రియాటిజం, దేర్ ఇస్ మీకు ఎడ్జ్ టు సీట్ థ్రిల్లర్ లాగా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో నాకు తెలియకుండా ఒక పిజన్ హోల్ వచ్చేసింది, అంటే ఆఫ్ ది ఆడిటోరియం. ఈ డిఫరెంట్ లాంగ్వేజెస్లో చేయడంతో అడ్వాంటేజ్ ఏంటంటే, దే విల్ బి మెనీ సిటీస్ అండ్ మెనీ మోర్ ప్లేసెస్ టు డూ దిస్. ఇప్పుడు హిందీలో మీకు చాలా సినిమాలు, జానర్ సినిమాలు వస్తాయి. ఇప్పుడు
ఇప్పుడు అదర్ అమితాబ్ బచ్చన్ గారు దీపిక పీకో అనే సినిమా చేశారు, లేకపోతే నీర్జా అనే సినిమా అతుల్ కస్బే సోనం కపూర్తో చేశారు. సో ఆల్ దీస్ ఫిల్మ్స్ దో దే ఆర్ వెరీ స్మాల్ జానర్స్, అవి పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ అయిపోయాయి. ఎందుకంటే సిటీస్లోనే చూశారు సినిమాలు అండ్ చాలా బాగా చూశారు. సో దట్ ఈస్ ద రీజన్ వై చూడు నేను ఉండేది ఇక్కడే, సినిమా తీసింది ఇక్కడే, అంతా ఇక్కడే. బట్ దట్స్ ద అడ్వాంటేజ్ దట్ ఈస్ దేర్ అండి విత్ మల్టిపుల్ జానర్స్. అండ్ ఇలాంటి సినిమాలే ట్రావెల్ అవ్వగలుగుతాయి. ఇఫ్ ఐమ్ డూయింగ్ అ రెగ్యులర్ యాక్షన్ ఫిల్మ్ విత్ 4-5 songs, ఐ మీన్ వై వుడ్ ఇప్పుడు హిందీ ఆడటం వాళ్ళకెందుకు ఆ సినిమా? సో దట్స్ ద రీజన్ ఐఎమ్ డూయింగ్ స్టఫ్ ఆల్ ఓవర్. బట్ రానా, మీ ఎక్స్పీరియన్స్ ఇన్ అంటే ఒక ప్రొడ్యూసర్గా, కో ప్రొడ్యూసర్గా, అలాగే ఈ మీ తాతగారు ప్రొడ్యూసర్, మీ నాన్నగారు ప్రొడ్యూసర్, ఈ ఎక్స్పీరియన్స్ కూడా మీకు హెల్ప్ చేసినట్టుంది. అంటే ఒక సినిమాని ఏ లెవెల్కి తీసుకెళ్ళాలి, ఏ స్థాయికి తీసుకెళ్ళాలి, ఎట్లా దాన్ని ప్రొజెక్ట్ చేయాలి, ఎవరో అందులో కలుపుకోవాలి. ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు ద ఫస్ట్ సక్సెస్ ఆఫ్ ఫిల్మ్ ఇస్ యాక్చువల్లీ పుట్టింగ్ ద టీమ్ టుగెదర్. బికాజ్ వాట్ ఈస్ సినిమా అన్నది ఒక కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్ అండ్ ఇట్ ఈస్ అ బంచ్ ఆఫ్ పీపుల్ హు ఆర్ మేకింగ్ అన్ ఆర్ట్ ఫామ్. ఒక పెయింటింగ్ ఉందనుకోండి, అది ఒక ఆర్టిస్ట్ చేసేది, ఒక ప్లే కానీ ఒక సినిమా కానీ, దీస్ ఆర్ ఆల్ కలెక్టివ్ థింగ్స్. సో ఆ కలెక్టివ్ వచ్చేటప్పుడు చాలామంది మంచి మైండ్ సెట్తో ఉంటే ఆర్ సిమిలర్ మైండ్ సెట్తో ఉంటాయి. మొన్న ఏదో ఇంటర్వ్యూలో కూడా చూసాను, నాగార్జున గారు రాఘవేంద్ర గారు మాట్లాడుతూ ఆయన అన్నారు వాళ్ళిద్దరికి వేవ్ లెంగ్త్ చాలా బాగా మ్యాచ్ అవుతుంది అండ్ దే ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ వన్ అనదర్ బికాస్ ది ఐడియాస్ ఆర్ సిమిలర్. అలాంటి వాళ్ళు మామూలుగా కలిస్తే ఇట్ విల్ ఆల్వేస్ లీడ్ టు గుడ్ ప్రొడక్ట్స్ అండి. ఎందుకంటే ఫైనలీ యు ఆర్ మేకింగ్ గుడ్ ఫిల్మ్. సో దట్స్ ది ఐడియా, దట్స్ ద బిగినింగ్ ఆఫ్ ఎనీథింగ్ సక్సెస్ఫుల్. రానా, యుద్ధానికి సంబంధించినంత వరకు మనం ఎన్నో సినిమాలు అంటే గ్రౌండ్ మీద యుద్ధాలు చూసాం, ఆకాశంలో యుద్ధాలు చూసాం ఇలా, కానీ అండర్ వాటర్ యుద్ధాలు ఐ డోంట్ రిమెంబర్, నాకైతే గుర్తులేదు ఇండియాలో అలాంటి సినిమాలు ఏమైనా వచ్చాయా? ఇప్పటివరకు అయితే ఇప్పుడు రాలేదు, మొదటిసారి నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడు చూడలేదండి. అంటే బికాస్ దట్స్ వాట్ వి ఆర్ సేయింగ్ అండ్ నోబడీ ఈస్ ఎవర్ సెడ్ దట్ దేర్ వాస్ అనదర్ ఫిల్మ్. ఇప్పుడు రాలేదు. సో అండర్ వాటర్ సినిమా అది మీరు తీసింది అంటే ఎవ్రీథింగ్ రియలిస్టిక్గా తీసారంటే, అంటే డిడ్ యు రియల్లీ? మీకు ఎలా ఉంటుంది అంటే వన్ ఇస్ ఇట్స్ ఇన్ సబ్మరీన్ అండి సినిమా. మేము ఏం చేసామంటే వాట్ ద ఫస్ట్ డిసిషన్ దట్ వీ టుక్ వాజ్, ఈ సినిమా ఏమైనా సరే ఫస్ట్ థింగ్ ఇస్ ఎస్థెటిక్గా చాలా కరెక్ట్గా ఉండాలి ఈ సినిమా. అంటే ఇది ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ స్టోరీ, ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ ఈవెంట్స్. అక్కడ జరిగిన కంటెంట్ ఫిక్షనలైజ్ అయినప్పటికీ ఒక ఆడియన్స్కి చూస్తున్నప్పుడు ఒక ఆథెంటిసిటీ ఉండాలి. అండ్ అది ఎప్పుడు వస్తుంది, మనం ఆథెంటిక్గా తీస్తేనే వస్తుంది. ఇప్పుడు మా ప్రొడక్షన్ డిజైన్ టీమ్ ఆ సబ్మరీన్స్ చేసినప్పుడు ఆల్మోస్ట్ టెడ్ టు డిజైన్ సబ్మరీన్స్ అయ్యి, మీకు ఏ బ్లూ ప్రింట్ ఉంటుందో మీకు ఇంచుమించు అలానే ఉంటుంది సబ్మరీన్. అవి ఎలా కట్టారంటే ఒక 4-5 కంపార్ట్మెంట్లు కట్టి దాని తర్వాత ఒక కంపార్ట్మెంట్ అనేది ఒక పెద్ద ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్లో కట్టాం. ఆ సగం నీళ్ళలోకి వెళ్తుంది, సగం బయట వస్తుంది. సో ది ఎంటైర్ సెట్ ఇస్ యాక్చువల్లీ హైడ్రాలిక్లీ కంట్రోల్డ్. సో ఇట్ వాస్ అ వెరీ వెల్ ఇంజనీర్డ్ సెట్ దట్ వే. And yeah, so like that. So అంటే most of the things are very very authentic to detail and design. అండర్ వాటర్ మీరు సీన్స్ చేస్తున్నప్పుడు మీరు ఏమన్నా డిడ్ యు టేక్ సమ్ ట్రైనింగ్ ఆర్ సంథింగ్? అక్కడ ఎంతసేపు ఉండటం అన్నది? నేను ముందు అంటే ఆల్వేస్ స్విమ్, ఐ వాజ్ స్కూబా డైవర్, అవన్నీ చేశాను చిన్నప్పుడు. ఓకే. సో అంటే ఆ స్కిల్ సెట్ అనేది ఉంటుంది. అది కాకుండా అంటే ఇందులో ఇట్ వాస్ దేర్ వాస్ అ లాట్ ఆఫ్ అండర్ వాటర్. అంటే మామూలుగా రెగ్యులర్ సినిమాల్లో అవి తక్కువ చేస్తాం. సో బట్ ఐ వాస్ క్వైట్ ఎక్సైటెడ్ టు డూ దీస్ థింగ్స్. అంటే యాజ్ అన్ యాక్టర్ యూ లైక్ టు డూ దీస్ థింగ్స్ క్వైట్ కాన్స్టెంట్లీ. యూఆర్ స్టిల్ అన్ అడ్వెంచరర్. అంటే ఫస్ట్ మూవీయే లీడరు. అసలు అదే అందరూ ఇదే క్వశ్చన్ అడుగుతుంటారు, బట్ నేను డిఫరెంట్గా అడుగుదాం అనుకుంటున్నా. లీడర్ చేయాలన్నది వెరీ రైట్ డెసిషన్. అంటే ముందు అందరికీ ఒక డౌట్, ఎందుకు రానా లీడర్ చేస్తున్నాడు అంటే వై ఈజ్ ఈ గోయింగ్ విత్ దట్ కైండ్ ఆఫ్ జానర్ అని. బట్ ఆ సినిమా చూశాక యు ఆర్ ద రైట్ పర్సన్ ఫర్ దట్ రోల్ అని అనిపించింది. అలాగే మీరు అంటే ప్రతి సినిమా అలాగే ఎంచుకుంటున్నారు. తర్వాత మూవీ యూ వెంట్ ఫర్ బాలీవుడ్ దమ్మరుదం, తర్వాత మళ్ళీ వచ్చేసి ఇంకేదో కమర్షియల్ పూరి జగన్నాథ్ గారు చేశారు, తర్వాత ఇంకోటి కృష్ణ వందేజ గారు అవుట్ అండ్ అవుట్ అసలు భారీ డైలాగులు, మీ తెలుగు డిక్షను, మీ ప్రొనౌన్సియేషను, మీరు అసలు ఒక్కొక్క డైలాగ్ అంత భారీ భారీ మైథలాజికల్ డైలాగులు చెప్తుంటే అసలు మైండ్ బ్లోయింగ్. సో ఎవ్రీ ప్రాజెక్ట్ దట్ యుర్ సెలెక్టింగ్, ఐ డోంట్ నో, ఎవ్రీథింగ్ ఈజ్ రాడికల్. ఇట్ ఈస్ రాడికల్ బట్ ఇట్ ఈస్ రైట్ ఫర్ మీ అండి. ఇప్పుడు నేను అన్ని రకమైన సినిమాలు చూస్తూ పెరిగినట్టు. లైక్ ఇందాక నేను చిరంజీవి గారి సినిమా చూసాను, అమితాబ్ బచ్చన్. అలానే నేను హాలీవుడ్లో ఉన్న ఇప్పుడు ఒక U571 ఉన్న, ఒక హంట్ ఫర్ రెడ్ అక్టోబర్ ఉన్న, అవి నేను చూశాను. అంటే దే ఆర్ రియలీ నార్మల్ ఫిల్మ్స్ ఫర్ మీ. దే ఫిల్మ్స్ దట్ ఐ గ్రూ అప్ విత్. సో నాకు ఎప్పుడూ భేదం అనిపించలేదు ఇట్లా. అంటే ఇప్పుడు సినిమా అన్నది ఏంటంటే నాకు వన్ ఇస్ ఐ నెవర్ టుక్ అ రూట్ టు స్టార్డమ్. దట్ వాజ్ నాట్ మై వే అట్ ఆల్. అదర్వైజ్ ఐ వుడ్ హావ్ బీన్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. నాకు ఇంట్రెస్టింగ్ కథలు చెప్పాలంటుందండి కాన్స్టెంట్గా. అండ్ ఏది ఇంట్రెస్టింగ్ అనిపించిందో, ఏది కొత్తగా అనిపించిందో అది చెప్పడానికి చేసే ప్రయత్నం అండి.
స్పెషల్ అపియరెన్స్లు, క్యామియో రోల్స్ అవి కూడా ఎందుకు చేస్తుంటారు మధ్య మధ్యలో? ఈ ఊరికి ఫ్రెండ్స్ ఎడితే చేస్తానండి, అంత ఆలోచించండి వీటి గురించి. అవునా? దేనికి ఏది లెక్క అయినండి. సో దేనికి లెక్క పత్రాలు ఉండవు. చెప్పాను కదా చిన్నప్పటి నుంచి లెక్కలు రావని. బట్ స్టిల్ ఇప్పుడు ఒక సినిమా ఫ్రెండ్ అడిగినా కూడా మీరు ఇప్పుడు ఒక పీక్లో ఉన్నారు, ఒక కెరియర్లో ఒక స్టేజ్లో ఉన్నారు, టైంలో సడన్గా అది ఇఫ్ యు ఆర్ ఇమేజ్ కాన్షియస్ దట్ విల్ హ్యాపెన్ అండి. See, I can be part of a 200 crore war film called Bahubali. I can also be part of a 2 crore film like which is a thriller, right? It doesn't matter. As long as that story is interesting and engaging. See, ఇప్పుడు ఈ సంవత్సరం ఒక గాజీ అనే సినిమా మొదలు వస్తుంది, దాని తర్వాత బాహుబలి వస్తుంది, దాని తర్వాత తేజ గారి సినిమా వస్తుంది, అదొక పొలిటికల్ డ్రామా. దాని తర్వాత 1945 తెలుగు తమిళ్లో ఒక బ్రిటిష్ ఇండియా బేస్ చేసిన ఇంకొక కథ చేస్తుంది. సో ఏ సినిమాకి దేనికి సంబంధం లేదు. సో దాంట్లో నాకు ఒక ఇమేజ్ కానీ నాకు ఒక ఇలాంటి సినిమాలే చేయాలి, ఇదవుద్ది అదవుద్ది అనే ఆ లెక్క ఉండదండి. నాకు కథ బాగుంటే చేస్తాను అంటే ఆ కథ నచ్చితే జనాలు కూడా చూస్తారు. సో ఇట్స్ క్వైట్ అ సింపుల్ లాజిక్ దట్ ఐ హ్యావ్ ఇన్ లైఫ్. అయినా బెంగళూరు డేస్ ఒకటి అసలు ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం కూడా ఇట్ వాస్ ఒకటి నాకు చాలా నచ్చిందండి ఆ సినిమా మలయాళం చూసినప్పుడు. చాలా అంటే మామూలుగా రీమేక్ అనేది ఇట్స్ నాట్ మై నార్మల్ థింగ్, బట్ అది ఆ క్యారెక్టర్ ఎస్పెషల్లీ ఆ ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ చేయాలని ఐ వెంట్ అండ్ అది యాక్చువల్గా బాహుబలి ఒక పీక్లో ఉంది ఆ టైంలో. మీరు అప్పుడు సెలెక్ట్ చేసుకోవడం, అప్పుడు షూట్ అంటే ఒకటి ఆడిటోరియంలో వచ్చేటప్పుడు ఇప్పుడు ఇమేజ్ కాన్షియస్గా ఉంటే నేను అలాంటి ఇప్పుడు నేను లీడర్ లాంటి సినిమాలే చేస్తూ వచ్చాను అనుకోండి, తెలియని ఒక ముద్ర పడిపోతే ఒక బ్రాండ్ పడిపోతే. అది లేనప్పుడు ఏ సినిమాకి ఆ సినిమా నన్ను చూస్తారండి. ఇప్పుడు సినిమా అంటే ఏంటంటే ఒక చాలామంది టికెట్లు కొనుక్కుని ఆడిటోరియంలో వస్తే లైట్లు ఆపేసి ఒక కథ చెప్తాం. ఆ కథ ఏ కథ అయినా పర్లేదు, మీరు ఒక ఎమోషనల్ కథ చెప్తే ఎమోషనల్గా వింటారు, ఒక యుద్ధంతో హై అడ్రినల్గా చెప్తే అలానే వింటారు. సో అల్టిమేట్లీ ఈచ్ ఫిల్మ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ అండి. సో దెర్ ఇస్ నో అండ్ ఒక యాక్టర్గా మనం వీ జస్ట్ కీప్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ విత్ ది మోర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. దట్స్ వాట్ ఇట్ ఈస్. బట్ జనరల్గా రానా ఫ్యాన్స్కి ఫలానాది కావాలి, ఫ్యాన్స్ ఇలా కోరుకుంటున్నారు, అలా అనుకుంటున్నారా అని అంటుంటారు. నిజమేనా? అది నిజంగా ఫ్యాన్స్ అడుగుతారా మీకు ఇలా చేయాలి, మీరు అది చేయొద్దు అని? లేదండి, నన్ను ఎప్పుడు ఎవరు అడగలేదు. మీ ఫ్యాన్స్ ఏమంటుంటారు మీ సినిమాలు అంటే ఒకటండి, ఫస్ట్ ఫ్యాన్స్ ఆర్ నాట్ ఫర్ రానా యాజ్ అ పర్సన్ అండి. ఫ్యాన్స్ ఆర్ దేర్ ఫర్ ఇఫ్ దేర్ ఫ్యాన్స్ ఫర్ లీడర్ యాజ్ అ ఫిల్మ్, ఇట్ ఈస్ ద ఫ్యాన్స్ ఆఫ్ అర్జున్ ప్రసాద్. If there is fans in Bahubali, they are fans for Bahubali or Ballal Deva. They are not for me as a human. See, I can't do the things that Ballal Deva does. I can't do things that Arjun Prasad does. So ultimately, that's the mindset. And see, when you, మనం తెలియకుండా జానర్ సినిమాలు చేస్తుంటే ఆ క్యారెక్టర్ అనేది తీసుకుని దట్స్ వేర్ ఫ్యాన్స్ కమ్ అవుట్ ఆఫ్, దే కమ్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. యాజ్ అన్ ఇండివిజువల్ ఐ డోంట్ థింక్ ఎనీబడి ఈజ్ అ ఫ్యాన్ ఆఫ్ దిస్ పర్సన్. ఇప్పుడు నేను చేసే పెద్ద గొప్ప నేను చేయట్లేదు, సో మంచి సినిమా చేస్తున్నాను అందుకని. దట్స్ బీయింగ్ హంబుల్ కానీ బట్ స్టిల్ చెప్పండి, ఫ్యాన్స్ అనేవాళ్ళు ఫ్యాన్ మెయిల్స్ వస్తుంటాయి, మీకు మెసేజ్లు వస్తాయి, మీకు ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది ఇంకా మీకు. సో do they really expect Rana in a cinema cheyoddu? I think if I do a regular commercial film, they will be very disappointed with me. Okay. And heroes, if I have fans of their people who like me in movies or outside, it is because of the kind of work they did, because that's what actually defines me, nothing else. So deento you will have a different kind of stardom, you will have different kinds of fans, you will have, it's a path that you are making for yourself. I know, true. But still మీ స్కూల్ అంటే మీ చదువుకోవటం ఎంత చదువుకున్నారు ఏంటి అన్నది పక్కన పెట్టండి, బట్ స్కూల్ అన్నది మీ లైఫ్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు నిజంగా ఈరోజు ఏమన్నా వెదర్ ఐ స్పీక్ ఇంగ్లీష్, వెదర్ ఐ స్పీక్ తెలుగు, వెదర్ there is so much that I learnt or understood in life at basic, it's only schooling that I had. అంటే దాని తర్వాత అసలు ఏం అత్తపత్తలేదు, దాని తర్వాత ఏం చేయలేదు సరిగ్గా. సో ఆ 10 సంవత్సరాలు నేను ఆ స్కూల్లో ఉన్నప్పుడు దట్ ఈస్ రియలీ ఎవ్రీథింగ్ దట్ ఐ నో, ద టీచర్స్ దట్ ఐ హ్యాడ్. And see, I took to reading because of my teachers. And see, I read today because I never studied school books, so they gave me other things to read and I continued reading them. And I'm very, very indebted to that school and for everybody who was around me at those days. కానీ ఎప్పుడన్నా టీచర్స్ అక్కడ టీచర్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు రానా మీలో ఈ అదర్ సైడ్ని? అండ్ మీరు there was one man and somebody that I'll always quote, Mr. T.J. Ben-Hur, and he was the English teacher. Ben-Hur, yes. He was the English teacher of the school, and he was probably the closest teacher that I ever had. I mean, he was a mentor in every which way. He understood that I liked stories, he understood like I liked storytelling. My mother again was a huge support in that sense. అంటే నాకు ఈరోజు పౌరాణికాలు అని కథలు ఎట్లా తెలుసు అంటే నేను చిన్నప్పుడు అమరచిత్ర కథలు చదివాను, అది మా అమ్మ ఇచ్చింది నాకు. సో కాన్స్టెంట్గా this upbringing was what changed me as a person, or what I shaped up to being one. సో ఇంత సీరియస్ థాట్ ప్రాసెస్ ఉన్న రానా మీద చాలా కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరో మీద లేని కాంట్రవర్సీస్ రానా మీదే ఉంటాయి. అంటే మీరు ఇందాక అన్నారండి, నేను ఎవరు లేకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాను.
ఇప్పుడు నేను ఏ హీరో చేయని పనులు నేను చేస్తాను. అండ్ నేను ఒకటి నేను చాలా మంది హీరోలు చూశాను. అంటే వాళ్ళ హీరో అయ్యే ముందు నేను తెలుసు, హీరో అయిన తర్వాత తెలుసు. తెలియకుండా ఈ ఫేమ్ అన్నది, ఈ స్టార్డమ్ అన్నది ఇప్పుడు మనుషుల్ని మార్చేస్తూ ఉంటుంది. కానీ నేను చాలా చిన్నప్పుడే మా చిన్న దగ్గర చూడండి నేర్చుకున్నాను. అంటే ఫేమస్గా ఉండడం, ఫేమ్ అనేది కేవలం ఇట్స్ అ జాబ్. ఇట్ ఈస్ మై జాబ్ టు బీ ఫేమస్. ఇట్ ఈస్ నాట్ దట్స్ నాట్ వాట్ డిఫైన్స్ మీ. సో అంటే మెనీ పీపుల్, there are very few people who understand that. See, we understand that why? Because we had a family that has taught us over 50 years. In 80 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో 50 ఏళ్ళు మేము సినిమాలు తీస్తూనే ఉన్నాం. సో అంటే ఇట్స్ అన్ అండర్స్టాండింగ్ దట్ విల్ కమ్ ఓవర్ టైమ్. నోబడీ న్యూ విల్ ఎవర్ అండర్స్టాండ్ ఇట్. ఇట్ ఈస్ పాయింట్లెస్ టెలింగ్ దెమ్ బికాజ్ ఇట్స్ అ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ థింగ్. ఆ సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్లో అది అర్థం అవ్వాలి. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యూ కెన్ టీచ్ అండ్ టెల్ పీపుల్. కానీ అయినా రానా జనరల్గా ఏంటంటే చాలా కాషియస్గా ఉంటారు. ఏ స్టెప్ తీసుకున్నా, ఏం మాట్లాడినా, ఏం చెప్పినా, అమ్మో ఇది మాట్లాడదాం, ఇది మాట్లాడొద్దు, ఇది మాట్లాడితే ఏదో అయిపోతుంది, లేకపోతే ఇక్కడికి వెళ్తే ఇంకేదో జరిగిపోతుంది, అలా గ్లేర్ నా మీద ఉంది, సో లెట్ మీ బీ కాషియస్. ఇంగ్లీష్లో సామెత ఉందండి, నేను పాటించే సామెత, వాట్ అదర్ పీపుల్ థింక్ ఆఫ్ యూస్ దేర్ ప్రాబ్లమ్ నాట్ యువర్స్ అని. సో వాళ్ళు ఏదనుకుంటే అది వాళ్ళ ప్రాబ్లం, నాది కాదు. అసలు ఎఫెక్ట్ అవ్వరా మీరు? ఈవెన్ నాట్ ఈవెన్ ద ఫస్ట్ టైం వెన్ యూ హర్డ్, మొట్టమొదటిసారి మీ మీద వచ్చిన రూమర్స్? అస్సలు నేను ఇరిటేట్ అయ్యేది ఎక్కడంటే, నాతో పాటు వేరే వాళ్ళని లాగుతారండి. ఇప్పుడు ఇది నా వ్యక్తిత్వం, నా గురించి ఏమన్నా నేను పట్టించుకోను. ఎందుకంటే ఆ మనిషి గురించి అసలు పట్టించుకోను కాబట్టి, ఎవరు రాసేవాడి గురించి నేను అసలు పట్టించుకోను కాబట్టి నా థాట్ ప్రాసెస్లో కూడా రాదు. కానీ వేరే వాళ్ళని లాగి ఇప్పుడు ఆ తప్పుని వాళ్ళు రియాక్ట్ అవ్వగానే, వాళ్ళ ఫ్యామిలీ రియాక్ట్ అవ్వ, సంథింగ్ విల్ బీ దేర్. సో అంటే ఆ కాన్షియస్ మైండ్ వల్ల ఇరిటేట్ అవుతుంది తప్పితే నా గురించి అవుతున్నాను అసలు. ఇప్పుడు ఐ నో వాట్ ద ట్రూత్ ఇస్, హూ కేర్స్. సో ఈ హుకప్స్ ఏవైతే వస్తాయో మీ హీరోయిన్స్తోని, అండ్ కొంతమందితో మీరు అసలు నటించలేదు కూడా, వాళ్ళతో కూడా వచ్చేస్తాయి మీకు. శ్రియా, త్రిష, ఇలా పేరు కూడా. అండ్ త్రిష హ్యాస్ బీన్ యువర్ ఐ థింక్ నేబర్ కదా చెన్నైలో, అదే వీధిలో ఉండండి. ఫస్ట్ 3వ క్లాస్ నుంచి ఇప్పుడు తెలుసు. ఇప్పుడు I grew up in a school called HPS అండి. It's a co-ed school. Now there are very few people who grew up like me, I'm assuming. సో అంటే ఇప్పుడు అండ్ సినిమాల్లో ఏమవుతుందంటే, ఇప్పుడు చాలా తక్కువ మంది బయటికి వెళ్తారు, అసలు బయటికి వెళ్ళరు. ఏం చేస్తారు ఇంట్లో నాకు తెలియదు కానీ, బట్ బయటికి వెళ్ళరు. అంటే ఓ రెస్టారెంట్ కానీ ఇట్లా కానీ. ఇప్పుడు నేను ఊరి మీద పడి తిరుగుతూ ఉంటాను. ఇప్పుడు షూటింగ్ లేకపోతే మా అమ్మ అంటూ ఉంటుంది, నీకు డే నైట్ షూటింగ్ ఉంటే హ్యాపీగా ఉంటుంది మా మదర్, ఎందుకంటే ఇంట్లోనే కూర్చుని ఉంటాను. అంటే షూటింగ్ చేసి ఇంటికి వచ్చేస్తాను కాబట్టి, అండ్ నైట్ షూటింగ్ చేస్తే ఇంకా హ్యాపీ, ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాను. So I'm like one of those kids, and it's best when you keep them in school. So, and I have a social life which is far bigger than anybody else. See, I have very, very close friends in Hyderabad, I have very close friends in Bombay, I have very close friends in Chennai, I have very close friends in Bangalore. And all of them are people who I grew up with in life, and I continue to stay in touch. And now being an actor and also being in the social life is very rare. So you get to see only me, you can't see any. But where all రాయాలి కనిపించాలి కదా, మీరే ఎక్కువ కనిపిస్తుంటారు, వినిపిస్తుంటారు, అందుకని కనిపించాడు కదా అట్లీస్ట్. బట్ ఒక సందర్భంలో, ఒక ఇంటర్వ్యూలో కూడా శ్రియా అండ్ త్రిష కేటగారికల్గా చెప్పారు దట్ రానా ఈజ్ వన్ ఆఫ్ క్లోజెస్ట్ ఫ్రెండ్. అంటే మా ఇద్దరి మధ్య లవ్ హేట్ రిలేషన్షిప్ కూడా ఉంది. అంటే వాళ్ళకి కూడా అలానే ఉంటుంది అండి. మిగతా వాళ్ళు ఎవరు బయటకు రారండి. ఇప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళంటే ఎవరు కూడా ఫోన్ చేయలేదు, నేను ఉన్నాను. బట్ దేర్ ఆల్ దేర్ మై వెరీ వెరీ డియర్ ఫ్రెండ్స్ ఈవెన్ టిల్ టుడే, అండ్ దే విల్ కంటిన్యూ టు బి. అండ్ అనదర్ థింగ్ రానా, అబౌట్ మీ తాతగారితో మీరు చాలా క్లోజ్ బాండింగ్ ఉంది. మీకు తాతగారికి, మీకు ఆయనకి పద్మభూషణ్ వచ్చినప్పుడు ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ టైమ్స్ ఆఫ్ తెలుగు సినిమా నేను అనుకోవడం. అండ్ తాతగారితో మీకున్న మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా గుర్తున్నాయా? చాలా ఇమోషనల్గా. అంటే ఒకటి మోస్ట్ మెమరబుల్ అంటే, ఇప్పుడు నా ఇఫ్ ఐ లుక్ బ్యాక్ ఆన్ మై ఎంటైర్ లైఫ్, ఇట్స్ 30 years of my life, he's there in every moment, and it's not that there is not a time that he was not there in my life, whether it's in school, whether it's in film, whether it's this. అంటే ఎప్పుడు ఆయన అంటే, and everything that I know today is because of him. Every little thing. అంటే ఇప్పుడు సినిమాల గురించి అర్థం చేసుకున్నా, లైఫ్ గురించి అర్థం చేసుకున్నా, ఎనీథింగ్ ఇట్స్ ఆల్వేస్ హిస్ సపోర్ట్ దట్స్ దేర్. See, and also don't even believe that he's gone, because everything around us is still what he has built for us and given us. బట్ ఏదన్నా ఒక ఇన్సిడెంట్ గుర్తుందా which you shared with him? Like ఒకటి, I can keep on telling many, and అంటే నాకు ఎవ్రీ కాంటెక్స్లో ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇట్స్ నాట్ లైక్ పలానాది. అండ్ సీ ఈజ్ అ వెరీ వెరీ ప్రాక్టికల్ మ్యాన్. ఈజ్ నాట్ ఇప్పుడు మేము ఆయన వస్తే టకాలని రూమ్లో నుంచొని అలాంటి అవన్నీ ఎప్పుడు ఉండేవి కాదండి. ఆయన వస్తే మేము అందులో. సో దే వాజ్ అండ్ సి వి ఆల్వేస్ లివ్ టుగెదర్. సి వి లివ్డ్ ఇన్ ద సేమ్ హౌస్ టిల్ హిస్ లాస్ట్ డేస్. ఐ విల్ లివ్డ్ విత్ హిమ్, అండ్ ఐ లివ్ విత్ మై గ్రాండ్ మదర్ టుడే అండ్ మై పేరెంట్స్. సో ఎప్పుడు మాకు ఇప్పుడు యూజువలీ గ్రాండ్ పేరెంట్స్ అంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు,
పిల్లలు మనవాళ్ళు ఎక్కడ ఉంటారు, సో వాళ్ళకి కొద్ది మూమెంట్స్ ఉంటాయి, ఏదో కొన్నిసార్లు హాలిడేస్ ఇలాంటివి మేము రోజంతా ఆడుతూనే ఉంటాం. సో ఇప్పుడు దేర్ వాజ్ నథింగ్ లైక్ దట్ అండి ఫర్ అస్, అండ్ ఎవ్రీ మూమెంట్ వాజ్ ఇంపార్టెంట్. లైక్ చాలామంది అంటారు సి వి ఆల్ ఫ్యామిలీ ఎయిట్ టుగెదర్ we eat together every day. నిజమా? Yeah, every single day, and every single day at 1 o'clock we eat together. It is not and all our timings roughly are the same అండి. ఇప్పుడు అందరూ సినిమాల్లో పనిచేస్తాం. ఇప్పుడు తాతగారు షూటింగ్కి వెళ్ళినా, నాన్న షూటింగ్కి వెళ్ళినా, నేను షూటింగ్ వెళ్ళినా రఫ్లీ 3 సెపరేట్ సినిమాలు చేసినా రఫ్గా షూటింగ్ ఒకే టైం స్టార్ట్ అవుతుంది. సో ఇంట్లో లేచే టైం ఒకటే అవుద్ది, బ్రేక్ఫాస్ట్ చేసే టైం ఒకటే అవుద్ది. వేరే షూటింగ్లు ఉంటే ఇంటికి రాము, అక్కడ లొకేషన్లో ఫోన్ చేస్తాం, బట్ సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు అదే టైంకి వస్తాం. సో దిర్ ఇస్ ఆల్వేస్, అండ్ ఇంట్లో ఉంటే 1 o'clock ఆల్ ఆఫ్ అస్ స్టూడియోలో పనిచేస్తాం, విల్ ఆల్వేస్ గో బ్యాక్ హోమ్ ఫర్ లంచ్ అండ్ సో అండ్ ఇంటి నుంచి అక్కడ బయలుదేరుతాం, ఇక్కడికి వస్తాం, ఇక్కడికి వచ్చి అందరం ముగ్గురు ఇక్కడే ఉంటాం. సో ఇట్స్ నాట్ నెవర్ బిన్ థింగ్ అండి, దట్స్ ద వే ఆఫ్ లైఫ్, దట్స్ ఆల్. నాగ చైతన్య మీ కజిన్ అండ్ చరణ్ మీ బెస్ట్ ఫ్రెండ్. సో ఇద్దరితో మీకు చాలా అనూహ్యమైన బంధం ఉంది, అంటే ఇద్దరు కలిసి పెరిగారు మీరు ముగ్గురు, ఒక్కొక్క స్థాయిలో. హీఈస్ పర్సనల్ మీ ఫ్రెండ్, ఫ్యామిలీ పర్సన్. చరణ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ అ ఫ్యామిలీ. సో వాళ్ళిద్దరితో స్పెషల్ బాండింగ్ చెప్పండి, ఎట్లా ఉండేది, ఎట్లా ఉంది ఇప్పుడు కూడా? పుట్టినప్పుడు నుంచి వాళ్ళు తెలిసినప్పటి నుంచి ఎలా ఉండదు, ఈరోజు అలానే ఉందండి. చైతన్య ఇస్ ప్రాబ్లీ ద ఫస్ట్ సిబ్లింగ్ దట్ ఐ హ్యాడ్, బికాస్ ఈజ్ ఓల్డర్ దెన్ మై ఓన్ సిస్టర్ ఆల్సో. అండ్ చిన్నప్పుడు ఎక్కువ తను నాతో పెరగడం, అండ్ అంటే వీ హ్యాడ్ షేర్ ద సేమ్ రూమ్, వీ షేర్ ద సేమ్ ఆల్రెడీ, అంటే ఎవ్రీథింగ్ ఇన్ ద గ్రోయింగ్ అప్ లైఫ్ వాజ్ టుగెదర్ అండ్ విత్ హిమ్. సో దేర్ ఇస్ if there's అంటే that's the is that to me is the only the first younger kid in the family after me. So na tarvata evarante it was him always, and everything in his life that he does is very very important to me, and his well-being is extremely important to me. Yes. And we will always go out of the way to help each other if we ever need to. aa sandarbham ippudu raaledu, but that's the extreme close, and I can't even explain in words what that closeness is. With Charan, and obviously there again, like I say, when I go back to my childhood, everything in my childhood is him. It's whether until we were friends from 5th or 6th grade, and until today we continue to be friends. So until there are a lot of mad things we grew, until technically we really grew up together, until from being young children to being grown up men. కానీ ఇద్దర్లో ఎవరు మోస్ట్ మిస్chievous అండ్ మోస్ట్ నోటోరియస్ అండ్ అంటే ఎక్కువ ఆన్ గుడ్ డే బ్యాడ్ డే మారుతూ ఉంటాయండి, ఏ రోజు ఎవరు. సో ఇట్స్ గుడ్ డే బ్యాడ్ డే సిచ్యువేషన్. జనరల్గా చూస్తే ఇద్దరిలోకి ఎవరు మోర్? ఇద్దరిలో చాలా సిమిలారిటీ ఉంటుందండి, అంటే రఫ్లీ ద సేమ్ పర్సన్. అంటే మీరు ఎక్కువ సంవత్సరాలు ఒకటితోనే ఒక మనిషితో పెరిగితే తెలియకుండా ఇద్దరు ప్రభావం ఇద్దరి మీద ఉంటుంది. See, there are a lot of his personality traits that I have. There are a lot of my personality traits that he has. Like anything, whether it's our liking towards movies, whether it's the kind of things that we do for recreation, whether our interest in other sport. And most of them will collide and be very similar, unless few changes which obviously మనిషికి తేడా ఉంటుంది. సో అంటే ఐ డోంట్ నో వాట్ ఇస్ ఆయన, తన ప్రభావం నా మీద ఏంటో నాకు తెలియదు, నా ప్రభావం తన మీద ఏంటో తనకి తెలియదు, బట్ ఉంది అని మాత్రం తెలుసు. And see, till today we continue to we meet very regularly. So I mean that's my extended part of my family. It's where Charan and all of them come in. రానా, మీ సినిమా జర్నీలో మీతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళలో కొంతమంది గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. బికాజ్ ఐ థింక్ మీ కెరియర్కి వాళ్ళు హెల్ప్ అయ్యారు ఒక రకంగా, అలాగే మీ లైఫ్ని కూడా ఇంపాక్ట్ చేశారు కొంతమంది. వాళ్ళలో మీ ఫస్ట్ మూవీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, తర్వాత పూరి జగన్నాథ్, అండ్ దెన్ క్రిష్, ఇప్పుడు రాజమౌళి. సో ఐ థింక్ వీళ్ళు నలుగురు చాలా అసలు ఒక ఐఎమ్ షూర్ ఒక గ్రేట్ రోల్ ప్లే చేస్తుంటారు మీ లైఫ్లో. అంటే చాలామంది, అంటే ప్రతి సినిమా డైరెక్టర్ హస్ బిన్ ఆల్వేస్ టేకెన్ మీ స్టెప్ అబవ్ ఫ్రమ్ వాట్ ఐ యామ్. ఇప్పుడు సినిమా మొదలు శేఖర్ కమల్ గారితో అయింది, అండ్ సినిమా ఒక యాక్టింగ్ గురించి నేర్చుకుని వచ్చిన తప్పితే ఎప్పుడు చేయలేదు. సో వన్ ఇస్ యాజ్ అ జర్నీ యాజ్, అంటే ఒకటి ఐ వాజ్ అ స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్. దిస్ వాజ్ ద కైండ్ ఆఫ్ సినిమా దట్ ఐ, ఆ క్లారిటీ ఉంది తప్పితే అది ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. సో శేఖర్ కమల్ గారు యాక్చువల్లీ హెల్డ్ మై హ్యాండ్ అండ్ టుక్ మీ ఫార్వర్డ్. మీరు ఆ సినిమా చూస్తే ఈరోజు ఎక్కువ నేను శేఖర్ కమల్ గారిలా కనిపిస్తాను. నేను చాలామంది అన్నారు, అంటే ఇప్పుడు నాలంటూ ఆయనలా కనిపించడం అనేది ఇట్స్ క్వైట్ అన్ ఇంపాసిబుల్ ఇఫ్ యూ టూ వెరీ వెరీ వేరీడ్ పర్సనాలిటీస్. బట్ సంబడి హూ టాట్ మీ హౌ టు అండర్స్టాండ్ క్యారెక్టర్, స్టార్ట్ బిహేవింగ్ లైక్ ద క్యారెక్టర్, అవి నేర్పించింది శేఖర్ గారు అండి. ద సెకండ్ డైరెక్టర్ దట్ ఐ వాజ్ రోహన్ సిప్పి అండి, హూ ఇస్ రమేష్ సిప్పి సన్. హీ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ దమ్మారథం. అంటే బాంబే అని ఒక వరల్డ్ ఉంటుంది, దానిలో ఇలాంటి సినిమాలు ఉంటాయి. దిస్ ఇస్ ద ప్రాసెస్, దిస్ ఇస్ దిస్, అంటే ఇప్పుడు నేను తెలుగులో లాంచ్ అయినండి హీరో ఏవిఎం అనేది పెద్ద బ్యానర్ ఉండింది, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్
Venkatesh nephew, I was Suresh Babu's son, I was Ramanato's grandson. I had everything going for me. Bombay వెళ్ళినప్పుడు it was a very neutral ground to the public. It was a very అంటే there's somebody from, it's not ఏదో ఒక న్యూస్లో అక్కడక్కడ వచ్చేది కానీ, బట్ ఇట్ వాజ్ నాట్ సంథింగ్. అండ్ అప్పటికి తాత సినిమాలు తీసి చాలా సంవత్సరాలు అయిపోయింది. అంటే అన్కపూర్ ఆ ఈరాలో తీసారు తప్పితే ఈ రీసెంట్ లాస్ట్ 15-20 yearsలో వీ హ్యావెంట్ బిన్ యాక్టివ్ ఇన్ హిందీ ప్రొడక్షన్. సో రీసెంట్ మైండ్కి రాదండి. సో యాజ్ అ న్యూ కమర్ ఐ లెర్న్డ్ అ లాట్ మోర్ దేర్. And those are my real two gurus in life in that way. Then Jagan Garu and Jagan Garu is probably నా స్కూల్కి చాలా భిన్నంగా ఉంటారండి. భిన్నమా అంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ అండి ద కైండ్ ఆఫ్ సినిమా దట్ హీ డస్. అంటే ఈజ్ 100% కమర్షియల్ పర్సన్ అండ్ హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్ దట్ ఓకే నో దిస్ వాట్ ఈస్ సినిమా దట్ ఐ లైక్, వాట్ ఈస్ సినిమా దట్ ఐ కెనాట్ బీ పార్ట్ ఆఫ్, ఆర్ దట్ ఈస్ నాట్ వాట్ ఐ వాంట్ టు టేక్ ఎస్ అ స్టెప్ ఫార్వర్డ్. దట్ సంథింగ్ గేవ్ క్లారిటీ. రైటింగ్ ఆఫ్ డైలాగ్స్, అండర్స్టాండింగ్ డైలాగ్ అనేది జగన్ గారు నాకు నేర్పించిందండి కంప్లీట్లీ. ఇట్స్ వాట్ ఐ నో ఇస్ the coolness about acting in movies is something that he taught. He gave me a personality insight and of how he led his life. So there is and he's a big believer of Osho. Everything that he believes or says is in that format lo untadi about life and things like that. So that way he has taught me a lot. మీరంటే మీరు ఏమైనా నేర్చుకున్నారా అంటే మీ పర్సనల్ లైఫ్లో దాన్ని? అంటే నేర్చుకోవడం మనం అది వాడతాం అనేది కాన్షియస్గా జరగదండి యాక్చువల్లీ. అంటే ఎవ్రీ ఫిల్మ్ యూ కీప్ లెర్నింగ్. అంటే ఇప్పుడు లీడర్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి, కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, అవి నా లైఫ్లో దే వుడ్ బి దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈవెన్ టిల్ టుడే. అండ్ అలా ప్రతి సినిమాలో మనం జర్నీ తీసుకెళ్తే అనదర్ మ్యాన్ హూ యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్స్ మీ లాట్ రాము గారు అండి. నేను డిపార్ట్మెంట్ సినిమా చేశాను హిందీలో ఆయనతో. నౌ ద ఫిల్మ్ డోంట్ డూ వెల్, డజంట్ మ్యాటర్, బట్ ఇట్ గేవ్ మీ అంటే దట్ మ్యాన్ ఇస్ సంబడి హూ హాస్ ఇమ్మెన్స్ నాలెడ్జ్ అబౌట్ మెనీ థింగ్స్ ఇన్ మూవీస్. Now, there are a lot of negative things that he's associated with and that he has, but there is that immense knowledge of probably one of the greatest filmmakers in this country at all times. So, I got to pick a lot of knowledge from him. It's always that take the good things and that's what grows you. Rajamouli garu, he was a huge impact in my life in many ways. Ante he's really a visionary andi. Ante oka kada, oka dream anukuni adi fulfill ayye varaku adi. And he saw the end to it, and he does not give up till the end. అంటే you fight all out అంటారు చూడండి. He's somebody who fights all out. ఈరోజు నిజంగా నేను ఈరోజు గాజీ లాంటి సినిమా చేయగలుగుతున్నానంటే ఇట్ ఈస్ అ స్ట్రెంగ్త్ దట్ మ్యాన్ హస్ ఇన్వైబ్డ్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. టుడే ఐమ్ వర్కింగ్ విత్ తేజ గారు. there's so much that I learned from him because there are people with so much vast experience. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానీ, వాళ్ళకున్న సినిమా మీద అవగాహన కానీ, there are so many things that we get to learn every day that passes. క్రిష్ గారు కూడా ఐ థింక్ క్రిష్ ఇస్ అ హ్యూజ్ అండి. అంటే వన్ ఇస్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్. అట్ ద సెకండ్ టైమ్ వెన్ హీ రోడ్ కృష్ణమంది అండి, బికాస్ హీ వాజ్ మై ఫ్రెండ్, హీ నోస్ మీ యాజ్ అ పర్సన్, హీ సెడ్, అండ్ హీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ రైటింగ్ వాట్ ఈస్ రైట్ ఫర్ మీ. హీ నోస్ దిస్ ఈస్ వాట్ ఐ కెన్ డూ బెస్ట్. And because of that film is why I got Bahubali. And when Rajamouli saw Krishnamandi, he knew that these were the things that I could do. And that's the reason, and Krish put those in that film. And that's when he made a story out of it. So that way, I'm indebted to all of them. And at any given point of time, I would be more than happy to do a film for all of them. కానీ మీ ఇన్నేళ్ల కెరియర్లో ఐ థింక్ యూ వర్క్ విత్ ద బెస్ట్ ఆఫ్ ది డైరెక్టర్స్ హూ ఆర్ లైక్ ది బెస్ట్ ఇన్ ది ఇండస్ట్రీ. There's no doubt about that. Whether it's here, Bombay, ఎక్కడున్నా సరే, తమిళ్లో కానీ, I have travelled with the best, and there is no doubt. ఈ మధ్య జరిగిన ఒక 2-3 ఇన్సిడెంట్స్ గురించి మీ దగ్గర ప్రస్తావించాలి. ఒకటి జల్లికట్టుకు మీరు అవుట్ రైట్గా సపోర్ట్ చేశారు. మీరే కాదు, ఐ థింక్ ద ఎంటైర్ ఫిలిం ఫ్రెటర్నిటీ వేర్ సపోర్టింగ్ జల్లికట్టు. ఒకటండి, నేను అంటే లైక్ లాట్ ఆఫ్ టైమ్స్ అండి ఐ డిడ్ సమ్ ఆన్ ట్విట్టర్ ఆర్ లిట్ ఫెస్ట్లో వెళ్ళినప్పుడు అడిగారు, బోత్ టైమ్స్ ఐ సపోర్ట్. ఫర్ మీ ఇప్పుడు నేను నిజంగా ఆ రూరల్ తమిళనాడులో పెరగలేదు, ఆ రూరల్ ఆంధ్ర బార్డర్స్లో ఇప్పుడు పెరగలేదు. అంటే జల్లికట్టు నేను ఇప్పుడు చూడలేదు. వాట్ ఐ లైక్ వాజ్ ఫర్ ద సెన్స్ ఆఫ్ కల్చర్ the youth came out, and it was not political, it was something అంటే ఆ కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ యూత్ బయటకు వచ్చి they did a silent protest, which as a democracy was a very nice thing to see. And what was the reason, the day I tweeted about it was the day, not and start అయినప్పుడు నాకు కూడా పెద్ద తెలియదు, ఆ ప్రొటెస్టర్స్ వచ్చి మరీనా బీచ్ క్లీన్ చేస్తున్నారు. సో టు మీ దట్ వాస్ ద గ్రేటెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ. అంటే యూ వాంట్ సంథింగ్, యూ ఆర్ గివింగ్ సంథింగ్ బ్యాక్ టు యువర్ నేషన్ బై వాట్ యువర్ క్లీనింగ్ అప్. మరీనా బీచ్కి వెళ్తే చాలా డర్టీగా ఉంటుందండి యాక్చువల్లీ. ఇట్స్ వెరీ, అంటే చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళను, ఇప్పుడు యూ క్యాంట్ ఈవెన్ వాక్ దేర్, ఇట్ స్మెల్స్ బ్యాడ్, దేర్ లాట్ ఆఫ్ థింగ్స్, దే క్లీన్ ద ఎంటైర్ బీచ్ అప్. I thought that was a great gesture. It was something, it is far beyond normalcy. So that was my real lend of my support. But other side of the argument విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది?
అది రైట్. జంతు హింస అంటున్నారు, చేయకూడదు అంటున్నారు, ఇది ఇప్పుడు correct కాదు అంటున్నారు. వన్ ఇస్ ఐఎమ్ నాన్ వెజిటేరియన్ ఫస్ట్ టు స్టార్ట్ విత్. అంటే నాకు అంటే ఐఎమ్ నాట్ సచ్ అన్ యానిమల్ పర్సన్, దట్స్ నాట్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ డాగ్స్ ఇన్ మై హౌస్, ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ సమ్ కైండ్స్ అండ్ దేర్ సమ్ రిలేషన్, బట్ ఐఎమ్ నాట్ ఓవర్లీ ఇన్ టు దట్. సో అంటే ఇట్స్ ఈచ్ వన్ యూ హ్యావ్ అ మార్క్ ఫర్ ఎవ్రీథింగ్. సో దేర్ ఇస్ డిమార్కేషన్ ఫర్ ఎవ్రీథింగ్. దేర్ ఇస్ అ స్పోర్ట్, దేర్ ఇస్ దిస్. ఇప్పుడు మీరు హౌ వాజ్ అవర్ కల్చర్ బిల్ట్? we were riding horses and we were riding elephants. So now riding a horse, obviously the horse, it's not easy for a horse to take a human being and keep going. Now which is not right. See, today they have modernized that into horse derbies. They made it legal. They made it a professional sport, which is really treated like a sport. Polo is a sport, and that's treated properly like a sport. Now it is the best way to do is, now this is cultural. And ఇది ఎప్పుడు 700 BC ఆ టైం నుంచి ఉందండి. ఇప్పుడు అది ఆ టైం నుంచి ఉంది ఈ రోజు వరకు ఇట్స్ స్టిల్ బీయింగ్ ప్రొటెక్టెడ్. అంటే ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్ టు బీ అరౌండ్. నౌ ఇట్ ఈస్ ఫర్ అస్ టు ఫైండ్ అవుట్ వాట్స్ ద రైట్ వే టు డూ ఇట్, దట్స్ ఆల్. ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఎల్స్. బట్ అయినా రానా జనరల్గా ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఇలాంటివి, అది సోషల్ ఇష్యూస్ అవ్వచ్చు, పొలిటికల్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు మన డిమానిటైజేషన్, ఇలాంటి వాటి మీద మీరు స్పందిస్తుంటారా ఆన్ అండ్ ఆఫ్? అంటే మీరు రియాక్ట్ అవుతారా అంటే ట్విట్టర్ ద్వారా కానీ? అంటే ఒకటండి, లైక్ ఇప్పుడు మీరు జల్లికట్టు గురించి అడిగారు. నాకు ఆ రోజు ఆ ప్రొటెస్ట్లో ఒక ఫలానా అంశం నచ్చిందండి. అంటే ఇప్పుడు నాకు జల్లికట్టు గురించి తెలియకపోయినా వాళ్ళు ఇలాంటి అంటే మరీనా బీచ్ అంతా క్లీన్ చేసి వాళ్ళు అక్కడ నుంచుని దే వర్ డూయింగ్ అ సైలెంట్ ప్రొటెస్ట్. దే వర్ నాట్ ఫైటింగ్, దే వర్ నాట్ డూయింగ్ ఆల్ దిస్. సో దట్ వాస్ సంథింగ్ దట్ వాస్ వెరీ హార్ట్ టచింగ్. సో విచ్ ఇస్ వై ఐ వెంట్ అవుట్ అండ్ డిడ్ సంథింగ్ లైక్ దట్. సో ఈచ్ థింగ్ టు అదర్ ఓన్. అండ్ ఇఫ్ ఐ ఫీల్ అబౌట్ సంథింగ్ ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు డూ ఇట్. మరి మీరు నటించిన, మీరు ఎంతగానో అభిమానించే ఆర్జీవి గారి ట్వీట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆర్జీ గారు ఎలా ట్వీట్ చేస్తారో మీకు తెలిస్తే మీరు ఈ క్వశ్చన్ కూడా అడగరండి. ఆయన అంటే దట్స్ జస్ట్ హీ డస్ ఫర్ టైం. అంటే మనం ఇలా మాట్లాడుకోవాలని ఆయన ట్వీట్ చేస్తూ ఉంటారండి. అంతేనా? అంతే అండి. సో హీ వాంట్స్ టు బికమ్ అ టాపిక్. అంటే ఈ ఫస్ట్ ఐ నో వెరీ పర్సనల్ అండి. హాఫ్ ది థింగ్స్ దట్ హీ సెస్ ఆర్ నాట్ థింగ్స్ దట్ హీ మీన్స్ బై ద హార్ట్. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఫన్ అండి. ఇట్ రియలీ ఆ ఫన్లో చేస్తూ ఉంటాడు ఆయన. అంటే ఇంతమంది ఏమనుకుంటారు, అంతమంది ఏమంటారు. చూడండి మీరు వచ్చి నన్ను అడిగారు, నాకు ఆ ట్వీట్కి ఏ సంబంధం లేదు, మీకు ఆ ట్వీట్కి ఏ సంబంధం లేదు, బట్ వీఆర్ సిట్టింగ్ అండ్ టాకింగ్ అబౌట్ ఇట్. జస్ట్ వాంట్స్ టు క్రియేట్ దట్ జస్ట్ సమ్ ఫన్ అండి. ఇప్పుడు ఆయనకి ఏదో ఫన్ ఉంటుంది ఆ టైంలో. అయితే చిరంజీవి గారి 150 సినిమా, బాలకృష్ణ గారి 100వ సినిమా, ఈ 2 సినిమాల కోసం అసలు మొత్తం తెలుగు ప్రజలందరూ వెయిట్ చేశారు గ్లోబల్గా అందరూ. మీరు యాజ్ అ సినిమా బఫ్ అండ్ మీరు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా మీరు వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దాట్? They're stars for about 30, 35, 40 years in cinema, and it's not a normal thing to be. And what I see, బాలకృష్ణ గారు సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆయన ఈ టైంలో గౌతమిపుత్ర శాతకర్ణి అన్న సినిమా చేయడం, దట్స్ అ వెరీ న్యూ థింగ్ టు డూ. ఐ వెరీ హ్యాపీ. మై రియల్ ఎక్సైట్మెంట్ వాజ్ అబౌట్ చిరంజీవి గారు. అంటే సీ దట్ మ్యాన్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఎ ఫాదర్ టు మీ. And 10 years he's been away from cinema. See, politics I don't understand so much, or I'm not so involved in it. So that's not what I get. But to see him back on screen was అంటే today you see the numbers. అంటే నాకు ఫస్ట్ టైం ఆ సినిమా చూసేటప్పుడు నాకు సినిమా కూడా వెళ్ళలేదండి లోపల, ఆయన చూస్తూనే ఉన్నాను అంతే. అండ్ నాకు ఇన్ఫాక్ట్ చరణ్ ఫ్యూ డేస్ బిఫోర్ ద ట్రైలర్ వాస్ గోయింగ్ టు రిలీజ్, హీ షోడ్ మీ వన్ రఫ్ కట్ ఆఫ్ ద ట్రైలర్. ది ఎక్సైట్మెంట్ ఆఫ్ లుకింగ్ ఎట్ ద ట్రైలర్, జస్ట్ లుకింగ్ ఎట్ హిమ్ అండ్ you're seeing him after 7-10 years, which is a great feeling for one to have. And you're seeing him like the Chiranjeevi who left. You're not seeing him like and he's not like he's become an old man, he's not like he's unfit, he's not like he doesn't dance, he's not, everything is at top notch. And that was my real excitement today. చాలా ఎక్సైట్ అయ్యారు. Extremely excited for that. ఫైనలీ రానా, మీరు ఎట్లాగూ కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు కాబట్టి రకరకాల సందర్భాల్లో మేము కూడా ఫైనల్ కాంట్రవర్సీలో మీరు ఇరికిచ్చేసి మేము మిమ్మల్ని వదిలేస్తాం. కొంతమంది హీరోయిన్స్ పేరు చెప్తాను, వాళ్ళ పేరు చెప్పగానే మీకు ఠకీమని ఏం గుర్తొస్తుందో మైండ్లో ఆ వర్డ్ చెప్పండి. ఓకేనా? నయనతార. Krishna Mande, that's because she did that film with me. But bold is the word that I will have. Anushka is probably the nicest human being ever born on this planet. And Anushka కన్నా మంచి అమ్మాయి అన్ని ప్రపంచంలో ఉండదండి. అన్బిలీవబుల్. అంటే ఆ గ్రేట్ సోల్ అంటారు చూడండి, అంటే మంచితనంతో చంపేయగలుగుతండి, అంత మంచిదండి. ఓకే, ఒక షోలో ఎప్పుడో చెప్పారు మంచితనంతో మర్డర్ చేస్తుంది. అన్బిలీవబుల్ అండి అసలు. ఇలియానా చాలా రోజు చూసి వెల్ ఐ విష్ హర్ ఆల్ ద వెరీ బెస్ట్ వేర్ ఎవర్ షీ ఈస్. ఐ హ్యావ్ నో ఐడియా, అంటే చాలా చూసి కూడా చాలా రోజులు అయిపోయింది. జెనీలియా. వెల్ ఐ హ్యాపీ సోల్, వెరీ వెరీ ఫాండ్ ఆఫ్ హర్ యాజ్ అ ఫ్రెండ్. అండ్ నాతో సినిమా చేస్తున్నప్పుడు దట్స్ ద టైమ్ షీ గాట్ మ్యారీడ్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ జర్నీ ఆఫ్ హర్స్.
సమాంత. మై సిస్టర్. యా. తను నాకు చాలా ఫ్రెండ్. ఎవరితో ఎక్కువసేపు అంటే కూర్చున్న 10 గంటలు చదివచ్చు సంబంధం. అంతేనా? అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అమ్మాయి దగ్గర. అట్లా అంటారా? అదే. ఓకే. ఇప్పుడు సో నాట్ లైక్ దట్. కాజల్ అగర్వాల్. మై కోస్టార్. ఫస్ట్ అంటే ఫస్ట్ అండి ఎక్స్ట్రీమ్లీ ఫనీ, ఎక్స్ట్రీమ్లీ అలైవ్, లైవ్ వైర్ ఉంటుందండి దాన్ని. ఏ టైంలో పొద్దున్న రాత్రి ఏ టైం షూటింగ్ చేస్తే చక్కగా ఉంటుంది. తమన్నా గ్రేషియస్. ఫైనలీ రానా, మీరు ఇలాగే డిఫరెంట్ జానర్ సినిమాలు డిఫరెంట్గా చేయాలి అండ్ గొప్ప సబ్జెక్ట్స్, కొత్త సబ్జెక్ట్స్ తెలుగు ప్రేక్షకులకు కావాలి. ఎందుకంటే వీఆర్ రియలీ థర్స్టీ, వీ వాంట్ న్యూ ఫిలిమ్స్, న్యూ జానర్స్, అసలు చాలా డిఫరెంట్గా. అండ్ ఘాజీ షుడ్ బి అ బ్లాక్ బస్టర్. అంటే ఇలాంటి సినిమాలు హిట్ అవుతాయి కానీ నెక్స్ట్ మనం ప్రెసిడెన్స్ సెట్ చేసిన వాళ్ళం అవుతాం. ఐ థింక్ యూ షుడ్ రియలీ డూ. అండ్ ఏదన్నా ఒక మంచి డైలాగ్ ఆ సినిమాలోంచి కానీ, లేకపోతే మీ ఫేవరెట్ ఎనీ కృష్ణ ఈ సినిమాలో చాలా డైలాగ్స్ అనేవి ప్రాముఖ్యత ఎక్కువ అండి. ఎందుకంటే ఒక డ్రామా సినిమాలో ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్. అండ్ ఆ ట్రైలర్లో వచ్చే డైలాగ్ అండి వాజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డైలాగ్స్ ఇన్ ద ఫిల్మ్. ఒక ఫెయిల్ అయ్యే టైంలో ఒక లీడర్ ఒక క్రూకి చెప్పే వర్డ్స్, ఈ అంటే ఇదో క్లాసిఫైడ్ మిషన్ అండి. యాక్చువల్లీ ఇన్ వార్ ఇట్ సెల్ఫ్, ఇన్ హిస్టరీ ఇట్స్ అ క్లాసిఫైడ్ మిషన్. ఈ పోరాటంలో మెడల్స్ ఉండవు, గుర్తింపు ఉండదు. చరిత్రలో మనం ఉన్నా లేకపోయినా విశాఖపట్నం భవిష్యత్తులో, భారతదేశ భవిష్యత్తులో నిలిచిపోతూ ఉంటాడు. సో దట్ ఈస్ హౌ ద లీడర్ టేక్స్ దెమ్ టు వార్. It doesn't matter if you're in history, but as long as this land lives, we will all be here. Thank you so Thank much. you. Thanks a lot for your time. Thank you.